మాట బాంబు కంటే పవర్ఫుల్. అందుకే కత్తి కంటే నోటి మాటకే పదునెక్కువ అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు 100% నిజమని ప్రూవ్ చేశారు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఏపీ సీఎం చంద్రబాబు టార్గెట్గా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో కొత్త మంటలను రేపాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పటివరకు కంటిన్యూస్గా మీరు చూస్తూనే ఉన్నారు. సో దీనికి సంబంధించి మాట్లాడదాం సార్తో. సార్, అంబటి రాంబాబు చేసిన కమెంట్స్ గురించి కానివ్వండి, లేకపోతే ఆ తర్వాత ఇటు టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటి కార్యాలయంపై పూర్తిగా ధ్వంసం చేసిన విజువల్స్ని సైతం మీరు చూసే ఉంటారు. సో వీటన్నిటిపై కూడా మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్ రెండు ఉంటాయి. సో ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది, ప్రతి కారణము కార్యానికి దారితీస్తుంది. ఈ బేసిక్ ఫిలసాఫికల్ పాయింట్ వైసీపీకి కూడా అర్థం కావాలి. ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడింది చూశాను నేను. అది చాలా అభ్యంతరకరంగా మాట్లాడాడు, అనుమానం లేదు. మీడియాలో వస్తుంది, ఈవెన్ ఆంధ్రజ్యోతి వెబ్సైట్లో చదివాను. అంబటి రాంబాబు నేను అలా అనాల్సింది లేకుండే, తెలుగుదేశం కార్యకర్తని ఈ వయసులో అలా మాట్లాడాల్సింది లేకుండే అంటూ చంద్రబాబు నాయుడుపై మాత్రం నేనేమీ మాట్లాడలేదు, నేను అరెస్టుకు సిద్ధం అంటూ సవాళ్ళకు కూడా విసిరాడు. బట్ ఏదైనా ఒకసారి మాట జారితే దానికి పరిష్కారం ఒకే పశ్చాత్తాప పరిష్కారం కావచ్చు, కానీ మాట్లాడే ముందే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. వైసీపీకి అనుభవం కూడా ఉంది. మీకు గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడును అసెంబ్లీ సాక్షిగా ఆయన ఫ్యామిలీ కూడా తీసుకొచ్చి ఆ ఫ్యామిలీపై కూడా వ్యాఖ్యలు చేయడం, చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకోవడం అసెంబ్లీలో. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ, ఎన్నికల్లో గెలిచే వస్తానని శపథం చేయడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి దారితీసిన అనేక కారణాల్లో అదొక కారణం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం కూడా వైసీపీకి పొలిటికల్గా నష్టం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు పర్సనల్గా దుర్మార్గంగా మాట్లాడడము నష్టమైంది, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడము నష్టమైంది. ఈ అనుభవం ఉన్న తర్వాత కూడా వైసీపీ ఎందుకు ఇలా వ్యవహరిస్తుందో అర్థం కాదు. మీకు అంతకుముందు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అంశాలను కూడా తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడి, ఆయన ప్యాకేజ్ స్టార్ అంటూ అవమానకరంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడు ఏకం చేసి వైసీపీ తన అపజయానికి తానే బాటలకు కూడా వేసుకుంది. సో ఈ అనుభవాలన్నీ ఉన్నప్పుడు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు? ఎందుకంటే అర్థం కావాల్సింది అంటే చంద్రబాబు నాయుడు రాజకీయంగా వైసీపీ ఎంతైనా వ్యతిరేకించవచ్చు, జగన్ ఎంతైనా వ్యతిరేకించవచ్చు, కానీ మన దేశంలో ఇప్పటికీ వయస్సుకు గౌరవం ఉంటుంది, అనుభవానికి గౌరవం ఇస్తారు. చంద్రబాబు నాయుడు జగన్ తండ్రి రాజశేఖర రెడ్డితో కలిసి రాజకీయం చేసిన వ్యక్తి. సో తండ్రి వయసులో ఉన్న వ్యక్తిని పట్టుకొని ఏది పడుతుంది అంటే సమాజం కూడా అంగీకరించదు. చంద్రబాబు నాయుడు పొలిటికల్గా ఎంతైనా ప్రశ్నించవచ్చు, కానీ వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం కార్యకర్త కానీ సరైనది కాదు. అలాగే వైసీపీ గుర్తుండే ఉంటుంది మీకు, పట్టాభి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి అభ్యంతరకరమైన పదాన్ని వాడాడు. సో ఆ పదం కూడా చాలా తీవ్రమైన దుమారానికి చేసింది. అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటిపైకి పోలీసును పంపింది, చాలా తీవ్రమైన స్థాయిలో విరుచుకుపడింది. మరి పట్టాభి కోనాయం అంబటి రాంబాబు కోనాయం ఉంటుందా? సో పట్టాభి ఆ రోజు జగన్ను ఉద్దేశించి వాడిన పదము టీడీపీ కార్యకర్తల్ని ఉద్దేశించి నేను వాడాను, చంద్రబాబును ఉద్దేశించి కాదని అంబటి రాంబాబు ఎంత వివరించినా అది చంద్రబాబు నాయుడు ఉద్దేశించి అన్నట్లుగానే సమాజంలోకి వెళ్ళింది. సో అందువల్ల ఆ మాటలను చూస్తే అంబటి రాంబాబు ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పట్టాభికి ఏ రకంగా రెస్పాండ్ అయిందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంబటి రాంబాబుకు రెస్పాండ్ కాకుండా ఉంటుందా? సో అందువల్ల మనకి ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం అర్థం చేసుకోవాలి. సో గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా స్పందించింది, ఏ అంశాలపైన వైసీపీకి నష్టం జరిగింది, ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా కూడా మేము ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తాము అంటే, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తామంటే సమాజం అంగీకరించేది కదా. సో అందువల్ల మీకు అయితే అదే సమయంలో తెలుగుదేశం కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని అంబటి రాంబాబు ఇంటిపైకి దాడి చేస్తాం, ఇంటిని ధ్వంసం చేస్తామంటే అది ఎవరు అంగీకరించాం. వాస్తవంగా అది ప్రభుత్వానికే నష్టం. ఎందుకంటే అల్టిమేట్గా అధికారంలో కూటమి ఉన్నప్పుడు ఆ అసహనం అవసరం లేదు కదా.
మీకు ప్రతిపక్షంలో ఉంటానన్నా నిస్సహాయత ఉంటుంది. ఆ నిస్సహాయత నుంచి అసహనము బయటికి వస్తుంది. మేమేం చేస్తాం, పోలీసులకు కంప్లైంట్ చేసిన ఎవరు పట్టించుకుంటలేరు, అందువల్ల మాకు కడుపు మండి రియాక్ట్ అయ్యామని చెప్పచ్చు. సో తెలుగుదేశం కార్యకర్తలు అలా చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకంటే వారే అధికారంలో ఉన్నారు కనుక ఎంత కఠినంగానైనా అమలు చేయవచ్చు. రెడ్ బుక్ అమలవుతున్న కాలంలో అంబటి రాంబాబుకు తెలుగుదేశం కార్యకర్తల సొంత బుక్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఆల్రెడీ రెడ్ బుక్ ఓపెన్ చేసి ఉంది. టీడీపీ కార్యకర్తలు మళ్ళీ ఇంకో బుక్ ఎందుకు ఓపెన్ చేయాలి? అది ప్రభుత్వమే ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని రంగంలో దించి చట్టం పరిధిలోనే అంబటి రాంబాబును శిక్షించడానికి అవకాశం ఉండగా చట్టం తమ చేతుల్లోకి అధికార పార్టీ తీసుకుంటే అది ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం పైన బాధ్యత ఉంటుంది కదా, లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంటుంది, ప్రభుత్వానికే ఉంటుంది. అందువల్ల మీకు ఈ రకమైన రియాక్షన్ అయితే నేను అర్థం చేసుకోగలను. తమను బూతులు మాట్లాడిన తర్వాత, తమ నాయకునిపై ఇష్టారాజ్యంగా మాట్లాడిన తర్వాత మనము ఉపన్యాసం చెప్పినంత ఈజీగా ఉండదు. ప్రజల భావోద్వేగాలు, పార్టీ కార్యకర్తల భావోద్వేగాలు. బట్ ఏదైనా అధికారంలో ఉన్నప్పుడు మరింత మోర్ మచ్యూర్డ్గా, మరింత ఓపికతో, సహనంతో ఉండాల్సిన అవసరం ఉంది. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రజల సమస్యలు పక్కకు పోయాయి. పార్టీ సొసైటీగా సమాజం మారిపోయింది. టీడీపీ, వైసీపీ తప్ప సమాజమే నిలువునా చీలిపోయింది. పవన్ కళ్యాణ్ మాటల్లో చెప్పాలంటే కులాల వారిగా చీలిపోయారు, పార్టీల వారిగా చీలిపోయారు, నాయకులుగా చీలిపోయారు. వ్యక్తిగత స్థాయిలో దుర్భాషలాడడము, దాడులు చేసుకోవడము, వ్యక్తిగత స్థాయిలో ఈవెన్ హత్యల వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది మనం. సో ఇక్కడ పబ్లిక్ ఇష్యూస్ అనేది పక్కకు పోయి కంప్లీట్లీ పర్సనాలిటీ కాన్ఫ్లిక్టు, పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ సమాజాన్ని చీల్చివేసినటువంటి పరిస్థితి. ఇది గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు అదే జరిగింది. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే జరుగుతోంది. కూటమికి కూడా అర్థం కావాలంటే రేపు మళ్ళీ రాజకీయాల్లో ఎవరికి అధికారం శాశ్వతం కాదు. మళ్ళీ రేపు ఇంకోరు అధికారంలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఒక బుక్ ఓపెన్ చేస్తారు. ఇలా రాజ్యాంగ బుక్ వదిలేసి ఎవరి బుక్లు వాళ్ళు ఓపెన్ చేసుకుంటే గుంటూరులో ప్రతి ఊర్లో జరుగుతుంది కదా. అయితే సార్ ప్రజెంట్ చూసుకుంటే తెలంగాణలో ఇటువంటి పాలిటిక్స్ తక్కువైనా ఇటు ఏపీలో ఈ బూతు రాజకీయాలు అనేవి చాలా ఎక్కువగా మనం ఈ మధ్యకాలంలో చూస్తూ వస్తున్నాము. సో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇటువంటి కమెంట్స్ చేయడము, ఇటువంటి వర్స్ట్ కమెంట్స్ చేయడం వింటూ ఉన్నాం. సో నేతలు అసలు ఎటువంటి డిసిప్లిన్ని ఫాలో అవ్వాలి అంటారు? సింపుల్, ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడకూడదు. ఇష్యూస్ పైన ఎంతైనా వాదించుకోవచ్చు, ఎంతైనా ప్రశ్నించుకోవచ్చు. కానీ సమాజంలో ఎమోషన్స్ని రౌజ్ చేసి లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయ్యి ఫిజికల్ కాన్ఫ్లిక్ట్, భౌతిక దాడులకు దారి తీసే స్థాయిలో ఎవరికి కూడా రెచ్చగొట్టకూడదు. కానీ ఆల్రెడీ ఆన్లైన్లో భయంకరంగా రెచ్చగొడుతున్నారు. ఈవెన్ రాజకీయ పార్టీల మధ్య కాదు, అలాంటి వారు విశ్లేషించినా కూడా మమ్మల్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా దాడి చేస్తున్నారు. రాజకీయ పార్టీలు ఆ బాధ్యతారహితంగా ఉంటున్నాయి. సో రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడం లేదు. అలాంటి వాళ్ళని కూడా మేము టార్గెట్కి అనుభవిస్తున్నాము. సో ఇలా ఆన్లైన్లో సమాజంలో ఒక పెద్ద పోలరైజేషన్ సృష్టించాక ఆ ఆన్లైన్ పోలరైజేషన్ స్పిల్స్ ఓవర్ ఇంటూ ఆఫ్లైన్ ఆల్సో. అది సమాజంలో కూడా వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, అధికారంలో ఉన్నవారైనా ప్రతిపక్షంలో ఉన్నవారైనా యూజ్ ఆఫ్ ఫోర్స్, బల ప్రయోగానికి ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. ప్రతి రాజకీయ పార్టీకి మసిల్ పవర్ ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీకి బలమైన కార్యకర్తలు ఉంటారు. వారు దేనికైనా సిద్ధపడతారు. అందువల్ల హింసను సృష్టిస్తామంటే ఎవరిది గెలుపు ఉండదు, ఎవరిది పైచేయి ఉండదు. ఇక మీరు అన్నట్లు తెలంగాణలో కంపారిటివ్లీ పోలరైజేషన్ తక్కువే, కానీ తెలంగాణలో ఏమీ బూతుల రాజకీయం ఏం తక్కువేం లేదు కదా. ఇక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం కదా. మీరు మామూలుగా మాట్లాడుతున్నారా ఇక్కడ? సో శుక్రాచార్యుడు సుబాహులు మారీచుడు అంటూ సీఎం మాట్లాడుతున్నాడు, ఔభాష కేటీఆర్ మాట్లాడుతున్నాడు. సో ఇక్కడేమీ తక్కువేం తెలియదు. ఇప్పుడు ఏది బూతులు, ఏది అభ్యంతరకర అసభ్యకర పదజాలం అనే దాంట్లో కులమానాలు ఏం లేవు కదా. ఇప్పుడు మనకు ప్రధానికి కొన్ని మీటర్స్ ఉంటాయి. ఇప్పుడు వెయిట్ చూడటానికి 1 కిలోగ్రామ్స్, వాల్యూమ్ చూడటానికి లీటర్స్, ఇలా రిక్టర్ స్కేల్, భూకంపాలు కొలవడానికి సిగ్మా మానోమీటర్, వర్షపాతం కొనడానికి బారోమీటర్, మీకు ఉష్ణోగ్రత బాడీ టెంపరేచర్ కొనడానికి థర్మామీటర్, ఇలా ఉంటుంది. మరి భూతోమీటర్ అంటే ఏం లేదు కదా. ఏం చేస్తాం, భూతోమీటర్ లేదు, మెజర్మెంట్కు యూనిట్ లేదు. సో ఇప్పుడు సముద్రంలో ప్రయాణం చేస్తే నాటికల్ మైల్స్లో కొలుస్తాను డిస్టెన్స్ను.
సో కానీ ఇక్కడ దేంతో కొలవాలి ఈ బూతులను? సో బూతులు కొలవడానికి దేర్ ఇస్ నో బేసిస్ కదా. అందువల్ల ఏది తక్కువ, ఏది ఎక్కువ, ఎవరు తక్కువ, ఎవరు ముందు మొదలు పెట్టారు, ఎవరు తర్వాత చేస్తున్నారు అనుకుంటే అది చాలా కష్టం. ఒకటి మాత్రం నిజం, టీవీ ఛానళ్ళు బీప్లు వేసుకొని చూపెట్టాల్సిన పరిస్థితి. కానీ సోషల్ మీడియా ఏజ్లో టీవీలు అంటే బీప్లు వేస్తారు, సోషల్ మీడియాలో ఎవరేయాలి బీపు? సో అది ఓపెన్గానే ఉంటుంది. అన్ఫార్చునేట్లీ కొంతమంది విశ్లేషించేవారు కూడా ఇలా విశ్లేషించకూడదంటూ ఆ బూతులు మరో 10 సార్లు చెప్పి ఆనందపడుతున్నారు. సో ప్రజలు కూడా ఎక్కడుంది ఇప్పుడు మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ రిజల్ట్ చూడండి. అంబటి రాంబాబు ఎలా అసభ్యకరంగా మాట్లాడాడు, వాట్ ఈస్ ద అబ్సీన్ లాంగ్వేజ్ యూజ్ బై అంబటి రాంబాబు అని కొడుతూనే ఉంటారు గూగుల్ సెర్చ్లో, చాట్ జీపీటీలో, జెమినైలో. ప్రజలు వెతుకుతూనే ఉంటారు. ఇప్పుడు అంబటి రాంబాబు బయట బీప్ లేకుండా యాజ్ ఇట్ ఈజ్ అన్డైల్యూటెడ్గా ఎక్కడుంది, ఇప్పుడు ఆయన ఏమన్నాడు అనేది క్రేజీగా ఉంటుంది. సో ఆ స్థాయికి సమాజం కూడా వెళ్ళింది. ఇలాంటి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు దాన్ని అసహించుకోవాల్సిన సమాజం దాన్ని ఆస్వాదిస్తుంటే రాజకీయ నాయకులు ఇంకా బర్తగించకుంటే ఎలా ఉంటారు? ఎస్ సార్, ఈ ఇష్యూకి సంబంధించి పెమ్మసాని రియాక్ట్ అయ్యారు. అసలు ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అంటే రాజకీయాలు మాట్లాడకూడదు కానీ మాట్లాడాలి. ఇవాళ అంబటి రాంబాబు గారు మీరు చూసారో లేదో ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధమైనటువంటి భాషతో మాట్లాడుతున్నారంటే, ఒక ముఖ్యమంత్రి 4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పూర్తి జీవితాన్ని సుఖ సంతోషాలకు దూరంగా పొద్దున్న నుంచి రాత్రి 10 పండుకునే వరకు రాష్ట్రం గురించి తప్పించి వేరే ధ్యాస లేని ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా మాట్లాడాడు అంటే అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తా ఉంది, ఎంత బరితెగింప అని. అయితే ఒకటి, అంబటి రాంబాబు గారు ఇప్పటి వరకు మీరు చేసిన వరకు సహనంతో ఓపికతో భరించారు ప్రభుత్వం కూడా. ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. మీకు 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. అది ఆ ట్రీట్మెంట్ ప్రతి ఒక్క ఎవరైతే ఈ విధంగా బరితెగించి మాట్లాడేవారో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠంగా ఉండబోతుందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కార్యకర్తలందరూ కూడా తిరగబడదామంటే వద్దు కాదు అని చెప్పి చట్టబద్ధంగా వెళ్దామని నిర్ణయించాం. చట్టబద్ధంగా వెళ్తారు. అంబటి రాంబాబు గారికి తెలుస్తుంది ఇంకొకసారి అట్లా చేయకుండా ఉండడానికి. అంటే రాజకీయాలు సిఎస్ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక ఓపెన్ వార్నింగే ఇచ్చారు పెమ్మసాని. క్లియర్గా కూడా ఈ రోజు నుండి సినిమా చూపిస్తాం, 24 గంటల్లో మీ పరిస్థితి ఏంటో మీరే చూసుకోవాలి అంటూ కూడా పెమ్మసాని చేసిన ఈ కమెంట్స్, ఈ స్టేట్మెంట్స్ని మీరు ఎలా చూస్తారు సార్? ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వచ్చా? అంటే ప్రభుత్వం అన్నాడు కదా, పార్టీ సినిమా చూపెడుతుంది అనలేదు కదా. భాష సినిమా అనవచ్చు కానీ సినిమా అంటే చట్టం చాలా కఠినంగా ఉంటుంది అని చెప్పడం, వేరేం వ్యక్తిగతంగా దాడులు చేయమని ఎక్కడ అనలేదు కదా. మీరు ఆ బయటలో కార్యకర్తలు మేము చూసుకుంటామంటే కూడా వారించాం, చట్ట ప్రకారమే చేస్తాము అన్నాడు. చట్ట ప్రకారం చేస్తే ఎవరికి అభ్యంతరం ఉంటుంది? చట్టం అంగీకరించదు కదా. భావప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)A ఉంది. భావప్రకటన స్వేచ్ఛ ప్రతి పౌరునికి ఉంటుంది. ఆర్టికల్ 19(2) ప్రకారం అబ్సీన్గా మాట్లాడడం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధము. అయితే సమస్య ఏంటంటే ముఖ్యమంత్రి మీద మాట్లాడితేనే కాదు, ఎవరిపైనా మాట్లాడకూడదు. ముఖ్యమంత్రి పైన మాట్లాడితే నేరం, సామాన్యుని పైన మాట్లాడితే నేరం కాదనుకుంటే పొరపాటు. చట్టం ఎవరికైనా చట్టమే. అది ముఖ్యమంత్రికైనా 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా, 40 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా, 4 రోజుల పాటు ఏ పదవిలో లేకపోయినా చట్టం అందరికీ వర్తిస్తుంది. సో అసభ్యంగా మాట్లాడకూడదు అనేది రూల్. అది ఆనాడు టీడీపీ నాయకుడు పట్టాభి మాట్లాడినా అలాంటి వాళ్ళు అదే చెప్పాం. ఈరోజు వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు మాట్లాడినా అదే చెప్తున్నాం. ఆ రోజు కూడా మేము నాలాంటి వాళ్ళ ఇది పద్ధతి కాదు అనే అన్నాం. సో అందువల్ల ఎప్పుడైనా రాజకీయ పార్టీలకు అర్థం కావాలంటే తాము వాడితే పదజాలాన్ని ఇంకోడు వాడడు, తమకు మాత్రమే గుత్తాధిపత్యం ఉంటుంది బూతులపైన అనుకుంటే పొరపాటు. రాజకీయాల్లో గుత్పత్తి ఎవరికి ఉండదు, బూతుల ప్రయోగంపై ఉండదు, బల ప్రయోగంపై కూడా ఉండదు. అందువల్ల రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలి, నాయకత్వం ఓ పద్ధతి ప్రకారం ఉండాలి. ప్రభుత్వాలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా భావప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేసే వారికి
మీరు సినిమా పేరిట చట్టం చూపెడితే తప్పేమీ లేదు. కానీ దీన్ని ఆస్కారంగా తీసుకొని ఎవరైనా ఏదైనా పద్ధతి ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన భావప్రజ్ఞ స్వేచ్ఛను ఉపయోగిస్తూ ప్రశ్నిస్తే కూడా వాళ్ళపైన విరుచుకుపడకండి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల ఏం జరుగుతుంది అంటే అధికారంలో ఉన్న వారికి మరింత నిర్బంధకాండ విధించడానికి కూడా ఇది హేతుబద్ధతనిస్తుంది, లెజిటిమైజ్ చేస్తే అవకాశం ఇస్తుంది, విమర్శల్ని ఉక్కుపాదంతో అరిచివేస్తానికి కూడా అవకాశం ఇస్తుంది. అందువల్ల ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు డెమోక్రటిక్ స్పేస్ను కాపాడుకోవాలి. డెమోక్రటిక్ స్పేస్ను ప్రభుత్వము హరించే రీతిలో తమ కార్యకలాపాలు ఉండకూడదు. అపోజిషన్ నీడ్స్ టు బి మోర్ డిసిప్లిన్. రూలింగ్లో ఉన్నవారే కాదు, ప్రతిపక్షం ఉన్నవారు కూడా ఆ డెమోక్రటిక్ స్పేస్ను కాపాడుకుంటూ తమ ప్రొటెస్ట్లను, తమ నిరసన యాక్టివిటీని చేపట్టాలి. కల్తీ నెయ్యికి సంబంధించి కల్తీ నెయ్యిపై ఏపీలో పొలిటికల్ ఫైట్ ఇప్పుడు పీక్స్కు చేరింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్టు నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని రిపోర్టులు చెబుతున్నాయంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటే కాదు ఉందని రిపోర్ట్ వచ్చిందంటూ టీడీపీ నేతలు రిపోర్ట్లను చూపిస్తున్నారు. అయితే ఈ రిపోర్ట్లపై అసలు ఎలా స్పందించాలనే విషయాన్ని కేబినెట్ భేటీలో స్పెషల్గా డిస్కస్ చేయటం ఇప్పుడు ఈ రాద్ధాంతాన్ని మరింత పెంచింది. ఇందుకే ఈ కల్తీ నెయ్యి ఫైట్లో ఎవరి ప్రచారం వారిదే అన్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఇష్యూలో పొలిటికల్ పై చేయి ఎవరిది అనేది ఇప్పుడు చూడాలి. చంద్రబాబు చెప్పింది పంది కొవ్వు అన్నాడు, జంతువులు కొవ్వు అన్నాడు. అది కలవలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. సిగ్గు లేకోకుండా ఈ విధమైన ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకోలేమని మనవి చేస్తున్న జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేటువంటిది రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్నే గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎన్డీఏ సమావేశంలో చెప్పారు. చెప్పాలా లేదా? ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సిట్ నిర్ధారించింది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ వచ్చింది, జంతువుల కొవ్వు లేదు లేదు అని లేదు అని ఎక్కడ చెప్పింది? ఏ రిపోర్ట్లో చెప్పారు? 68.17 లక్షల కేజీలు నెయ్యితో తయారు చేసినటువంటి 20 కోట్ల లడ్డూలు కల్తీకి గురి అయినవని సిట్ చెప్పిందా చెప్పలేదా? ఇది సమాధానం చెప్పాలి అందరూ. ఇందులో ఏ కొవ్వు ఉందో వాళ్ళే చెప్పాలి. సో ఎస్ సార్, ఇటు కంక్లూజన్ మనము చార్జ్షీట్కి సంబంధించిన కంక్లూజన్ని సైతం చూస్తున్నాం. ఇక్కడ క్లియర్గా కూడా ఘీ పర్సెంటేజ్, క్వాంటిటీ ఆఫ్ ఘీ అనేది చాలా తక్కువగా ఉంది అంటూ కూడా చార్జ్షీట్లో కంక్లూజన్ ఇచ్చారు. అనంతరం కూడా ఇటు వైసీపీ కొవ్వు లేదు అనేది పాయింట్ని హైలైట్ చేస్తూ వస్తే టీడీపీ మాత్రం అసలు నెయ్యే లేదు అనే పాయింట్ని హైలైట్ చేస్తోంది. ఈ పొలిటికల్ వార్లో ఎవరు విన్ అవుతారు అండ్ ఆ తర్వాత చర్చకు సైతం సిద్ధమంటున్నారు. ఆ చర్చకు ఇటు వైసీపీ వచ్చే అవకాశం ఉందనుకోవాలా సార్? వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మన దేశంలో చర్చలకు సవాళ్ళే ఉంటాయి తప్ప చర్చకు ఎవరు వస్తారు? చర్చకు ఎవరు వస్తే టీవీ ఛానల్ కూడా కొట్టుకుంటారు. అది అయ్యేది కాదులే. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అని చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం అన్నాడు. ఎన్డీఏ సమావేశంలో అన్నాడు, అది బయటకు వచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ అన్నాడు, తర్వాత లోకేష్ అన్నాడు, తర్వాత పవన్ కళ్యాణ్ అయోధ్యకు పంపిన లడ్డూల్లో కూడా కల్తీ జరిగిందన్నాడు. తర్వాత మళ్ళీ అలాంటిది ఏమీ జరగలేదు అని అన్నారు. సో ఈ జంతు కొవ్వు అనేది క్లియర్గా కలిసింది అని ముఖ్యమంత్రి అన్నాడు. అప్పటికి ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదు, అప్పటికి కేసు పెట్టలేదు, ఇన్వెస్టిగేషన్ జరగలేదు, విచారణ జరిగేది. మరి ఏది లేకుండా ఎందుకన్నారు అంటే అప్పుడు ఒక ప్రయోగశాలలో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా అన్నాము అన్నారు. ప్రయోగశాలలో కూడా ఏమన్నారు? ఫాల్స్ పాజిటివ్ రావటానికి కూడా స్కోప్ ఉంది, వెజిటబుల్ ఆయిల్స్ వాడినప్పుడు అని కూడా అన్నారు. సో ఇప్పుడు తాజాగా సిట్ నివేదికలో ఎక్కడుంది? జంతు కొవ్వు లేదని అన్నారు. కరెక్టే, లేదని అనలేదు. ఉన్నదని ఎక్కడుంది? మరి ఉన్నదని ఉందా చెప్పండి. అందులో ఉన్నదని లేదు కదా. ఎక్కడ ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఎక్కడా లేదు. లేదు అని ఎందుకు అనేది సమస్య కాదు. ఉందని ఉన్నదా? ఉంటే మీరు ఒకటే చూపెట్టండి, ఇంకో పలానా పేరాలో, పలానా లెటర్లో, పలానా వాక్యంలో ఇంకో జంతు కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు కలిసింది అని రాశారా? ఎక్కడ రాశారు చెప్పండి. సో ఇది అదే నిజమైతే 3 రోజుల కింద ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు తీయండి. వేరేది అవసరం లేదు, సాక్షి కూడా కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు చూడండి. మీరు 31వ తారీఖు పేపర్ చూడండి, 31st డేటు. అంతకుముందు ఒక 2 రోజులు 3 రోజుల ముందటి
ఆ సిట్ చార్జ్ షీట్ వేసిన రోజు తెల్లారి పేపర్ చూడండి, ఏం రాశారు? ఈనాడు జ్యోతిలో కూడా ఎక్కడ జంతు కొవ్వు గొడ్డు కొవ్వు రాయలే, ఎక్కడ పంది కొవ్వు రాయలే, కెమికల్ కల్తీ, నెయ్యే లేదు. ఇది కదా హెడ్లైన్స్. తర్వాత 2 రోజులు 3 రోజులు పెద్ద చర్చ నడిచాక చంద్రబాబు నాయుడు మరి లేనప్పుడు ఉన్నదని ఎలా అన్నాడు? వాళ్ళ ప్రభుత్వము భాగస్వామిగా ఉన్న సిట్టే కదా. సిట్ అంటే ఎవరు? సిబిఐ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం, అలాగే మీకు రాష్ట్ర పోలీస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సిట్టే నిర్ధారించలేదు కదా కలిసింది అని. మీరు ఒక ఆరోపణ చేశారు, కలిసిందని కలిసిందని ఎక్కడ నిర్ధారించారు? లేదు కదా అంటారు. లేదు అని అనడం అనేది సమస్య కాదు. మీరు ఉంది అని ఆరోపణ చేశారు, దాన్ని ఎక్కడో ఒక రిపోర్ట్లు ఉండాలి కదా. సో ఈ డిబేట్ అంతా నడిచినాక నిన్న చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మీరందరూ డిఫెండ్ చేస్తలేరు గట్టిగా అని వాయించడము. తర్వాత ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా మళ్ళీ జంతు కొవ్వు గొడ్డు కొవ్వు పంది కొవ్వు అని మళ్ళీ పేజ్ 1లో రాశారు. మరి 3 రోజుల కింద ఎందుకు రాయలేదు? 31st రోజు రాశారు, మళ్ళీ అంతకుముందు ఎందుకు రాయలేదు? ఛార్జ్షీట్ వేసిన రోజు ఎందుకు లేదు ఈ అక్షరాలు, ఈ పదాలు? మీరు కావాలంటే చూడండి పేపర్లలో. అంటే అర్థమైంది. మరి అప్పుడు నిజంగానే ఛార్జ్షీట్ వేసినప్పుడే రాయాలి కదా, రాయలేదు కదా. సో అప్పుడు ఏం మాట్లాడుతున్నారు? అసలు ఆ పరిశోధన జరిపిన సంస్థకు ఆ స్థాయే లేదు, వాడికి ఆ కెపాసిటీ లేదు అని మళ్ళీ మీద పడుతున్నారు. ఎవరు అంటారు? అది ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, ICAR, కేంద్ర ప్రభుత్వ సంస్థ. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి. సో కేంద్ర ప్రభుత్వ సంస్థకు పంపింది సిట్టులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములు. టీడీపీ భాగస్వామిగా ఉన్న సిట్టు, ప్రభుత్వం నియమించిన సిట్టు టీడీపీ భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థకు పంపిస్తే ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్ధారించలేదు ఉందని. మధ్యలో వేరే వాళ్ళని ఎట్లా అప్పుడు ఆ సంస్థ మీద పడుతున్నారు. మీరు చూడండి ఇవాళ పత్రికల్లో మీరు ఆ సంస్థకు కెపాసిటీ లేదు, వాడు తెలియదు అన్నారు. మరి ఎవరు తెలుసు? మరి మీరే కదా పంపింది, మిమ్మల్ని ఎవరు పంపన్నారు అక్కడికి? వాళ్ళకి కెపాసిటీ లేవద్దు, ఎందుకు పంపారు? అయినా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్కి కెపాసిటీ లేవద్దు, ఎవరికి కెపాసిటీ ఉంటుంది? ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కదా ICAR. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హర్యానాలో ఉన్న దానికే లేదా కెపాసిటీ. అంటే పంది కొవ్వు గొడ్డు కొవ్వు అని కలిసింది ఉంటే కెపాసిటీ ఉన్నట్టు, అది కలిసింది లేకపోతే కెపాసిటీ లేనట్ట. అంటే మీరు ఏది నిరూపించదలుచుకున్నారు? పరమ పవిత్రమైన లడ్డూలో జంతు కొవ్వు కలిసిందే నిరూపించాలని మీకెందుకు అంత తొందర? మీరు నిజంగానే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసడానికి జంతు కొవ్వు అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ సిట్ నివేదికలో చాలా డీటెయిల్గా 2019 to 24 మధ్య కాలంలో ఎలా జరిగింది వివరంగా ఇచ్చారా, సరిపోతుంది. మీరు ఏ చర్య తీసుకోవటానికైనా సరిపోతుంది, రాజకీయంగా విమర్శించడానికి కూడా సరిపోతుంది. ఎందుకంటే అది సింథటిక్ గీ అని సిట్ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. అసలు ఒక్క చుక్క పాలు లేదు, 1 గ్రాము వెన్న లేదు, మీగడ లేదు, నో మిల్క్, నో బటర్, నో క్రీమ్. ఇది రిపోర్ట్ చెప్పింది. ఇట్ ఈస్ ప్యూర్లీ నో ఫ్యాక్టరీ, వర్చువల్ ఫ్యాక్టరీ, ఎక్కడ నెయ్యి తయారు చేసింది కూడా ఏమీ లేదు. ఇది ప్యూర్లీ సింథటిక్ గీ, అంటే పామ్ ఆయిల్, ఇతర వెజిటబుల్ ఆయిల్స్, కొన్ని రకాల రసాయనికాలు పదార్థాలతో కలిపి నేతిని సింథటిక్ గీని తయారు చేస్తారన్నది ఆరోపణ. దానికి హవాలా రూపంలో డబ్బులు మళ్ళీ 48 లక్షల మీకు 68 లక్షల కేజీలు అనుకుంటాను. సో ఈ నెయ్యి తయారైందని, సో ఇది 250 కోట్ల కుంభకోణమని, దానికి ఎవరెవరు ఏ రకంగా సహకరించారు, దానికి హవాలా బ్రోకర్లుగా ఎవరున్నారు, బోలే బాబా డైరీకి ఎవరు పనిచేశారు, వైష్ణవి డైరీస్కి ఎవరు పనిచేశారు, తిరుమల టీటీడీలో ఏ అధికారులు దానికి కుమ్మక్కయ్యారో, ఏ పద్ధతులు పాటించారు, ఇది మొత్తం చాలా వివరంగా ఛార్జ్షీట్లో ఉంది. అందువల్ల వైసీపీ చెప్తున్నట్లు వైసీపీకి ఏమీ అనుకూలంగా లేదు ఆ రిపోర్టు. కల్తీ లేదని కల్తీ ఉందని క్లియర్గా ఉంది. కానీ ఆ కల్తీ ఏం కల్తీ? అది కెమికల్ కల్తీ, లేకుంటే అది వెజిటబుల్ ఆయిల్తో కల్తీ. ఇది తేల్చింది. ఇది సరిపోవడం లేదు కూటమికి. ఎందుకు? చంద్రబాబు నాయుడు మాట అనేసాడు, ఆయన చూసి పవన్ కళ్యాణ్ అన్నాడు, లోకేష్ అన్నారు, ఏది జంతు కొవ్వు కలిసిందని. ఇప్పుడు జంతు కొవ్వు కలిసింది అని వాళ్ళు అన్నారు కనుక కలిసిందని నిరూపించడానికి తాపత్రయపడుతున్నారు. ఈ ప్రాసెస్లో చంద్రబాబు నాయుడు కాపాడుతారు, కానీ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తారు. కానీ తిరుమల లడ్డు పవిత్రత పోతుంది కదా. తిరుమల లడ్డు తిన్న ప్రతి ఒక్కరూ నేను జంతు కొవ్వు తిన్నాను అనుకుంటే, తిరుమల లడ్డు తినే వాళ్ళు చాలామంది వెజిటేరియన్స్ కూడా ఉంటారు.
ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయినా గొడ్డు మాంసం తినని వాళ్ళు చాలామంది ఉంటారు, బీఫ్ తినని వాళ్ళు. ఇప్పుడు నేను ప్యూర్లీ స్ట్రిక్ట్ వెజిటేరియన్. నేను ఆ లాస్ట్ 5 ఇయర్స్లో 20 సార్లు తిరుపతి లడ్డును సేవించవచ్చు. నేను పరమ పవిత్రమైనదిగా భావించి ఆ లడ్డును తింటారు. ఇప్పుడు నాకేమనిపించాలి, నేను గొడ్డు కొవ్వు తిన్నాను, నేను పంది కొవ్వు తిన్నాను అని అనిపిస్తే నాలో ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ఒక బిర్యానీ తింటారు, చికెన్ బిర్యానీ అని ఆర్డర్ ఇస్తారు. మీకు హైదరాబాద్లో ఒక హోటల్లో కుక్క మాంసం కలిపారని వార్తల సమాచారం వస్తే ఎంత గందరగోళమైంది. నేను చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తాను, నేను చికెన్ బిర్యానీ తినేటప్పుడు ఇందులో చికెన్ కాదు బీఫ్ ఉంది అంటే నేను ఎలా రియాక్ట్ అవుతాను? బీఫ్ కాదు ఇంకా కుక్క మాంసం ఉంది అంటే ఎలా రియాక్ట్ అవుతాను? సో నేను ప్యూర్లీ ఓన్లీ చికెనే తింటాను, బీఫ్ తినను, పోర్క్ తినను. కానీ అది ఉంది అంటే నాకు ఎలా అనిపిస్తుంది? నేను వెజిటేబుల్ బిర్యానీ ఆర్డర్ ఇస్తాను, నాకు అందులో బీఫ్ ఉంది అంటే నా పరిస్థితి ఏంటి? ఒక ఫుడ్ విషయంలోనే ఇలా ఉంటే ఆ దేవదేవుని ప్రసాదం విషయంలో ఎంతలా ఉండాలి ప్రజల మనోభావాలని? దీన్ని అర్థం చేసుకోకుండా ఇప్పుడు గొడ్డు కొవ్వు పంది కొవ్వు అని పెద్ద పెద్ద హెడ్లైన్లు రాసి అదే మాట పదే పదే నేను ఇంతవరకు అనలే. ఇదివరకు విశ్లేషణ మీరు చూడండి, కావాలని ఇంగ్లీష్లో వాడేవాడిని ఎనిమల్ ఫ్యాట్ అని, అనలేక ఈ పదాలు ఉచ్చరించలేక అనేవాడిని. ఇవాళ ఈనాడులో పెద్ద పెద్ద అక్షరాలతో చూసిన తర్వాత ఇక నేను కూడా అంటున్నాను. సో బాధేస్తుంది, అసలు ఆవేదన వేస్తుంది. మీరు జగన్ దాడి చేస్తున్నారు అనుకుంటున్నారు. సో ఇదంతా జరిగిన తర్వాత కూటమి ఒక రకంగా డిఫెన్స్లో పడింది. వైసీపీ దాన్ని ఉధృతంగా టేకప్ చేసింది. చంద్రబాబు నాయుడు ఎలా అంటాడు జంతు కొవ్వు కలిసిందని. వాళ్ళు తెలివిగా కెమికల్ అడల్ట్రేషన్ ఉంది, సింథటిక్ అనే పాయింట్ పక్కకు పెట్టేశారు. వాళ్ళు ఓన్లీ చంద్రబాబు నాయుడు అన్న ఎనిమల్ ఫ్యాట్ పట్టుకున్నారు. సో టీడీపీ వారు ఈ కెమికల్ అడల్ట్రేషన్ వరకే పట్టుకొని ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. కానీ వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారు? వాళ్ళు జంతు కొవ్వు ఉందని నిర్ధారించకపోయినా ఉందని ఆరోపించడం మొదలు పెడుతున్నారు. ఇప్పటికీ కూడా 10% లోపు ఉంటే గుర్తించలేమన్నారు కదా, 10% లోపే కలిసిందేమో. అసలు ఆ ప్రయోగశాలకు ఆ కెపాసిటీ లేదు. అసలు నిర్ధారించని దాన్ని నిర్ధారించి మీరు తిరుమల లడ్డు పైన ఎందుకు ఇంత దాడి చేయాలనేది, మీకు జగన్ దాడి చేయడానికి ఇప్పుడున్న సిట్ నివేదిక సరిపోతుంది. సిట్ నివేదికలో చాలా దుర్మార్గమైన విషయాలు ఉన్నాయి, మోడస్ ఆపరండి ఎవ్రీథింగ్ ఉంది. 200 పేజీలకు పైగా సిట్ నివేదిక. అది సరిపోదా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు అన్నాడు కనుక దానికైనా చెప్పచ్చు. ఆ రోజు ఒక రిపోర్ట్ ఆధారంగా ముఖ్యమంత్రి అన్నాడు, మాకు నిజంగానే లేనిది ఉన్నట్టుగా చెప్పాలని కోరుకుంటే దాన్నే అనుకూలంగా చెప్పేవాళ్ళం కదా, మేము మళ్ళీ ప్రయోగశాలకు పంపించాం, అది లేదని తేలింది, సంతోషం. కానీ ఈ కల్తీ ఉంది, ఈ కల్తీకి జగన్ బాధ్యుడు కాదా అని అడగచ్చు కదా. అది వదిలేసి ఇప్పుడు తిరుమల లడ్డూలో మీరు ఆ పంది కొవ్వు గొడ్డు కొవ్వు ఉన్నదని నిరూపించాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు తాపత్రయపడుతున్నారు? అది హిందువుల మనోభావాలపైన దాడి కాదా? అది కోట్లాది భక్తులకు మీకు అన్యాయంగా వాళ్ళ సెంటిమెంట్స్ దాడి చేయడం కాదా? ఎందుకు ఈ పాలిటిక్స్ కొరకు తిరుమల దేవుణ్ణి వాడుకుంటారు? మీరు కొట్టుకోవడానికి టీడీపీ వైసీపీలకు చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా. సో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టు జంతు కొవ్వు ఉందని సిట్ ఛార్జ్ షీట్లో లేదో ఇక వైసీపీ రెచ్చిపోయింది. దానిపైన అప్పర్ హ్యాండ్ తీసుకుందామని ప్రయత్నించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపారు, దేవాలయాల్లో పూజలు చేశారు. సో ఆల్రెడీ డిఫెన్స్లో పడ్డ టీడీపీ నేతలు దీన్ని సహించలేకపోయారు. మీరు ఇదంతా చూస్తుంటే బీజేపీ ఎక్కడా ఫీల్ లేదు. అసలు హిందువుల మనోభావాలకు మేమే కస్టోడియన్ అని చెప్పి హిందుత్వ పార్టీ ఏమో ఎక్కడా లేదు, మీరు గమనించండి ఫీల్డ్ మీద. సో హిందుత్వ కానీ ఆర్ఎస్ఎస్ సంఘాలు కానీ భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాలు కానీ ఎందుకు లేవు మరి? సో వాళ్ళు ఎక్కడ రియాక్ట్ అయితే లేరు. చూడండి మీరు, ఎప్పుడన్నా ఒక అడపాదడపో మాట అనుడే తప్ప ఎక్కడ యాక్టివిటీ లేదు వాళ్ళది. మరి ఏంది అన్నట్టు అసలు హిందుత్వవాదులేమో ఏం మాట్లాడతలేరు. సో టీడీపీ ఇప్పుడు సనాతన ధర్మానికి ఎవరు నష్టం చేసినట్లు, లేని జంతు కొవ్వు ఉన్నట్టుగా భావన కల్పించిన వాళ్ళు సనాతన విలువల్ని కాపాడినట్లు అవుతుందా? సో అన్ఫార్చునేట్లీ ముఖ్యమంత్రి ఏ ఎఫ్ఐఆర్ లేకుండా ఏ విచారణ లేకుండా ఒక స్టేట్మెంట్ పొలిటికల్ పర్పస్ కొరకు ఇచ్చాడు కనుక ఇలా వైసీపీకి అడ్వాంటేజ్ వచ్చేసింది. చూడు జంతు కొవ్వు లేదని. నిజంగానే ఆ మాట చంద్రబాబు నాయుడు అని ఉండకపోతే, ఓన్లీ కల్తీ జరిగిందని మాత్రమే అని ఉంటే ఇలా సిట్ నివేదిక వైసీపీని ఎక్కడ తలబెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఉండేది కదా. వాళ్ళు డిఫెండింగ్లో మొత్తం డిఫెన్స్లో పడేవాళ్ళు కదా. సో వాళ్ళు డిఫెన్స్లో పడాల్సిన వాళ్ళని అఫెన్స్లోకి కూటమి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు తమ సిట్టును తామే తిట్టుకుంటున్నారు. సో సిబిఐలు సరిగా విచారణ జరపలేకపోయారు, తమ కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ సెంటర్లను తామే తిడుతున్నారు కెపాసిటీ లేదని.
సో విచిత్రంగా ఉంది. తమ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు, తమ కేంద్ర ప్రభుత్వ సిబిఐ ప్రతినిధులతో కూడిన సిట్టును టార్గెట్ చేస్తున్నారు. తమ కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థ ఐసీఆర్ ప్రయోగశాలను టార్గెట్ చేస్తున్నారు. సో ఎక్కడాకపోతుంది రాజకీయం అంతానికి ఇది ఉదాహరణ కదా. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెడుతుందంటే జనరల్లీ దేశవ్యాప్తంగా కూడా ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ మనందరికీ కనిపిస్తూ ఉంటుంది. మార్కెట్లో ఒడిదొడుకులు కనిపిస్తూ ఉంటాయి. ట్యాక్స్ చెల్లించే వారంతా కూడా ఈ స్లాబ్స్ విషయంలో మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ, వాదించుకుంటూ ఉంటారు. కొన్ని సెక్టార్ల ముందే తమ డిమాండ్స్ సైతం వినిపిస్తూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం అవేవి కనిపించడం లేదు. చాలా నార్మల్గా ఉన్నారు. ప్రజలకు, వ్యాపారవేత్తలకు బడ్జెట్పై అసలు ఇంట్రెస్ట్ పోయిందా, అసలు ఏంటి రీజన్స్ అనేది తెలుసుకుందాం. సార్, రీసెంట్ బడ్జెట్ అనాలిసిస్ చూసుకుంటే జిఎస్టీ తగ్గింపు, స్లాబ్స్ కూడా చాలా ఊరట ఇచ్చారు. సో ఇమీడియట్ నెక్స్ట్ ఇయరే ఇటువంటి తగ్గింపులు ఉండవు అనే దిశగా ఇటు ఆలోచించి వీళ్ళెవరూ కూడా డిస్కస్ చేసుకోవట్లేదు అనుకోవాలా? బడ్జెట్కు సంబంధించి ఆ హైప్ లేకపోవడాన్ని ఎలా చూడాలి సార్? అంటే వాస్తవంగా ఈ పొలిటికల్గా చూసుకుంటే ఈ ఇయర్ కూడా సిగ్నిఫికెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం. కోర్స్ ఈ ఎన్నికల్లో పుదుచ్చేరి కూడా ఉంది. ఇందులో అస్సాంలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. మీకు బెంగాల్, తమిళనాడు, కేరళలో ఇండియా కూటమి పక్షాలు అధికారంలో ఉన్నాయి. సో మీకు బీజేపీ ట్రెడిషనల్ స్ట్రాంగ్ హోల్డ్ అయిన నార్త్ అండ్ వెస్ట్ ఇండియాలో ఎన్నికలు లేవు. బట్ ఈ ఎన్నికలు కూడా కీలకమే, కానీ ఆ స్థాయిలో కీలకం కాదు. అదే యూపీ ఎన్నికలు, బీహార్ ఎన్నికలు ఉంటే వాతావరణం వేరే ఉండేది. అందువల్ల కానీ ఈ ఎన్నికలను కూడా బీజేపీ ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని చూస్తుంది. మీరు నా అంచనా బడ్జెట్లో కేరళ, తమిళనాడు, బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు ప్రత్యేక వడ్డింపులు కూడా ఉంటాయి. ఎందుకంటే పద్మ అవార్డుల్లోనే కేరళకు ప్రత్యేక వడ్డింపులు ఉన్నాయి, బడ్జెట్లో ఉండవా. కానీ మీరు అన్నట్లు ఆ బజ్ లేకపోవడానికి మొదటి కారణం ఏంటంటే సాధారణంగా పాలసీ ఇష్యూస్, రిఫార్మ్స్ ఇట్లాంటి వాటి కన్నా కూడా ట్యాక్సెస్ పైనే ప్రధానంగా జనం చర్చించుకుంటుంటారు. అందులో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కీలకమైంది. సో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ చాలా ఏళ్ళ తర్వాత వెయిటింగ్ తర్వాత లాస్ట్ ఇయరే భారీ ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ రూల్లో చేంజెస్ తీసుకొచ్చారు. 12,75,000 వరకు కూడా మీకు ట్యాక్స్ ఉండదు. దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ రిలీఫ్. అంటే నెలకు ₹1,00,000 ఆదాయం ఉండే వారికి కూడా మీకు ట్యాక్స్ ఉంది. అంటే సుమారు 1,00,000 కోట్ల రిలీఫ్ ఇది. సో సాధారణంగా ఇంత భారీ మార్పు వచ్చిన తర్వాత మీకు పెద్దగా మార్పు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్లో రిలీఫ్ ఇస్తారా అనేది అనుమానాస్పదమే. మ్యాక్సిమం అయితే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ కంప్లీట్గా మూసేసి ఓన్లీ న్యూ ట్యాక్స్ రెజిమ్కి వెళ్ళవచ్చు. ఒకప్పుడు ఈ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో అయినా ఎగ్జంప్షన్స్ ఉండేవి. ఇంకా మీరు ఇట్లా సేవింగ్ చేస్తే ఇంత ఎగ్జంప్షను, మీరు ఇంకో అది చేస్తే అంత ఎగ్జంప్షను అనేది. ఇప్పుడు ఈ న్యూ ట్యాక్స్ రెజిమ్ వచ్చాక ఎగ్జంప్షన్సే లేవు, స్ట్రేట్ అవే ఇన్కమ్ ట్యాక్సే. సో అందువల్ల మీకు ఎగ్జంప్షన్స్ లేవు కనుక క్యూరియాసిటీ ఏముంది? మరి ఎగ్జామ్షన్ ఉన్న పిఎఫ్లో దాచుకుంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ పెరుగుతుందా, మీరు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ తీసుకుంటే పెరుగుతుందా, ఇట్లా ఏదో ఒక ఆశ, ఎల్ఐసిలో పాలసీ తీసుకుంటే పెరుగుతుందా, హౌసింగ్ లోన్ పైన ఏమైనా ఎగ్జంప్షన్ పెరుగుతుందా, ప్రిన్సిపల్ పైన, ఇంట్రెస్ట్ పైన ఈ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఈ న్యూ ట్యాక్స్ రెజీమ్ వచ్చాక మీకు ఆ ఎగ్జంప్షన్స్ ఏమీ లేవు. సో అందువల్ల మీకు అసలు లాస్ట్ ఇయరే ఇన్కమ్ ట్యాక్స్లు ఇంత మార్పు వచ్చినాక ఇయర్ ఏమీ ఉండకపోవచ్చు. అందులో ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ దాదాపు క్లోజ్ అవుతుంది, న్యూ ట్యాక్స్ రెజిమ్కి షిఫ్ట్ అవుతున్నారు. బహుశా ఈ బడ్జెట్లో కంప్లీట్ ట్రాన్సిషన్ టు న్యూ ట్యాక్స్ రెజిమ్ వెళ్తారేమో. అందువల్ల న్యూ ట్యాక్స్ రెజిమ్లో ఎగ్జంప్షన్స్ కూడా లేవు కనుక దేని కొరకు ప్రజలు ఎదురు చూడాలి. ఇక రెండవది మీకు ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అసలు ఇండైరెక్ట్ ట్యాక్సెస్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏనాడో బడ్జెట్ నుంచి డీలింక్ చేశాయి. ఎందుకంటే ఆల్రెడీ మీకు జిఎస్టీ వచ్చాక జిఎస్టీ మండలి అంటే కేంద్ర ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జిఎస్టీ మండలిలోనే జిఎస్టీ నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. బడ్జెట్తో సంబంధమే లేదు. మీకు జిఎస్టీ కూడా మీకు జిఎస్టీ ఎప్పుడైతే వచ్చిందో అది బడ్జెట్తో సంబంధం లేని ప్రక్రియగా మారిపోయింది. అంటే పార్లమెంటు, అసెంబ్లీలకు సంబంధం లేకుండా జిఎస్టీని మీకు ఫైనాన్స్ మినిస్టర్, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అధ్యక్షతలో ఉండే ఫైనాన్స్ మినిస్టర్స్ కౌన్సిల్, జిఎస్టీ కౌన్సిల్ అంటారు, వాళ్ళు నిర్ణయిస్తారు. అందువల్ల ఇటీవలనే జిఎస్టీలో కూడా భారీ మార్పులు ఇచ్చారు. 5%, 12%, 18% స్లాబ్స్ ఇలా ఉంటే మీకు అందులో 12% స్లాబ్ తీసేశారు. చాలా వస్తువులు 5% కన్నా వెళ్ళాయి, 18% కన్నా వెళ్ళాయి. సో అందువల్ల మీకు ఇన్కమ్ ట్యాక్స్లో లాస్ట్ బడ్జెట్లోనే భారీగా మార్పులు చేశారు.
ఇక న్యూ ట్యాక్స్ రెజీమ్లో ఎగ్జామ్షన్స్ కూడా లేవు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ముఖ్యమైన జిఎస్టీలో ఇటీవలనే మీకు దీపావళి సమయంలో భారీగా జిఎస్టీలో చేంజెస్ తీసుకొచ్చారు. మీకు పెట్రోలియం పన్నులను ఆల్రెడీ మార్కెట్ డిటర్మైన్ చేశారు. అందువల్ల ట్యాక్సేషన్లో ప్రత్యేకంగా బడ్జెట్లో ఇచ్చేటువంటి అవకాశం ఏమీ లేదు. మీకు ఎక్స్పెక్టేషన్సే లేవు కనుక బస్ కూడా లేదు. ఇక థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే డొమెస్టిక్ ఎకానమీ, ఇంటర్నేషనల్ ఎకానమీ. ఇప్పుడు మీకు ఎకనామిక్ సర్వే చూస్తే అర్థమైంది అంటే డొమెస్టిక్ ఎకానమీలో ఛాలెంజెస్ కన్నా ఎవ్రీథింగ్ ఇది ఎక్స్టర్నల్. మీకు డొమెస్టిక్ ఎకానమీలో ఇప్పుడు జీడిపి గ్రోత్ రేట్ 6.8 to 7.2% ఉంది ఉంటుంది అని అన్నారు. ఇది ప్రస్తుతం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 7.4% ఉంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 6.8 to 7.2 ఉంటుందని. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. ఎక్స్పోర్ట్స్ ట్రంప్ టారిఫ్ల తర్వాత కూడా భారీగా దెబ్బతినలేదు. ట్రేడ్ డెఫిసిట్ కాస్తంత మాత్రమే పెరిగింది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కంట్రోల్లో ఉంది. ఆయిల్ ప్రైసెస్ కంట్రోల్లో ఉండడం ఒక ఉపశమనాన్ని ఇస్తుంది. అందువల్ల ఇంటర్నల్ ఎకానమీకి సంబంధించిన ఫ్యాక్టర్స్లో పెద్దగా డిస్టర్బెన్స్ లేదు. ఉన్నదల్లా గ్లోబల్ ఫ్యాక్టర్స్. ట్రంప్ సృష్టిస్తున్న టారిఫ్ల బీభత్సం ఉంది. ఇతర దేశాలతో మనం కుదుర్చుకుంటున్న ట్రేడ్ డీల్స్ ఉంది. అమెరికాతో కుదరని ట్రేడ్ డీల్ ఉంది. సో ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. అంటే మీకు ఈవెన్ రూపీ పతనంపై కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోంది, ఇది దేశ ఎకానమీతో సంబంధం లేదని. అందువల్ల మీకు భారతదేశ ఎకానమీతో సంబంధం లేని, మన చేతిలో లేని గ్లోబల్ ఫ్యాక్టర్స్ అని ప్రభుత్వం చెప్తుంటే ఇక బడ్జెట్ నుంచి మనం దానికి పరిష్కార మార్గాలు ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము. అందువల్ల ఈ బడ్జెట్ పైన అంతగా ఊపు లేకపోవటానికి, హడావుడి లేకపోవటానికి కారణాలు ఇవి. చర్చలకు వస్తే సరే లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇవి ఇప్పుడు ఇరాన్ ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తూ వస్తున్న వ్యాఖ్యలు, అండ్ వి ఆల్ నో అబౌట్ ఇట్. ఇప్పుడు ఈ వ్యాఖ్యలను నిజం చేస్తూ ఇరాన్పై దాడులు సైతం ప్రారంభమైనట్టుగా మనకు కనిపిస్తోంది. సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న బందార్ అబ్బాస్ అనే ఏరియాలోని అపార్ట్మెంట్లపై దాడులు జరిగాయి. ఈ దాడిలో అపార్ట్మెంట్ దెబ్బతింది. అసలు ఈ దాడి ఎలా జరిగింది, ఎవరు చేశారు అనేది ఇప్పుడు అసలైన క్వశ్చన్. కానీ దాడులు చేసింది అమెరికానే అనే ప్రచారం అయితే స్టార్ట్ అయిపోయింది. సో చెప్పినట్టుగానే అమెరికా దాడులు చేసిందా? అదే కనుక నిజమైతే ఇప్పుడు ఇరాన్ రెస్పాన్స్ ఎలా ఉండబోతోంది, దాని ఇంపాక్ట్ ప్రపంచంపై ఎలా ఉంటుంది అనేది ప్రపంచవ్యాప్తంగా డిస్కస్ చేసుకుంటున్న అంశంగా మారిపోయింది. సో ఎస్, దీనికి సంబంధించి సార్తో డిస్కస్ చేద్దాం. సార్, ఇస్ ఇట్ టూ ఎర్లీ టు డిసైడ్ యుఎస్ దాడి చేసిందా అనే దానికి సంబంధించి? అట్ ద సేమ్ టైమ్ ఇటు ఒకవేళ కనుక దాడి యుఎస్ఏ చేసిందన్న నిర్ధారణకు వస్తే ఇరాన్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి సార్? మీరు అన్నట్లు ఇప్పటివరకు బందర్ అబ్బాస్లో జరిగినటువంటి ఎక్స్ప్లోజన్, ఇది 8 అంతస్తుల భవనంలో జరిగింది. ఈ ఎక్స్ప్లోజన్కు అమెరికా దాడి అని అమెరికా చెప్పలేదు, ఇరాన్ కూడా చెప్పలేదు. అందువల్ల నేను మాట్లాడే సమయానికైతే సో ఇది వెరీ బ్రేకింగ్ న్యూస్ కనుక ఇప్పటి వరకు ఉన్న సమాచారం, మాట్లాడే సమయానికి ఉండే సమాచారం ప్రకారం ఇది దాడులు మొదలైనట్లుగా ఎక్కడ ధృవీకరణ లేదు. అయితే దాడులు ఒక అమెరికా ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు మాత్రం చాలా బిల్డప్ అవుతున్నాయి. ఆల్రెడీ ట్రంప్ ప్రకటించాడు దేనికైనా సిద్ధమేనని. ఈవెన్ అమెరికన్ వార్ మినిస్టర్, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అంటారు, దాని డిఫెన్స్ మినిస్టర్, అక్కడ వార్ మినిస్టర్ అంటారు. వార్ మినిస్టర్ ఆల్రెడీ ప్రకటించాడు క్యాబినెట్ మీటింగ్ తర్వాత, మేము ఇరాన్పై యుద్ధానికి సిద్ధపడుతున్నాము అని. ట్రంప్ అయితే మా సైన్యాలు భారీగా ఇరాన్ వైపు వెళ్తున్నాయి, ఐ హోప్ వాటి అవసరం ఉండకుండా ఉండాలి అని అన్నాడు. సో ఇప్పటికీ మీకు 7 వార్షిప్స్ ఇరాన్ దగ్గర దాకా వెళ్తున్నాయి. పెద్ద ఎత్తున ఆర్మ్స్ బిల్డప్ జరుగుతోంది. ఆల్రెడీ వెనిజులాలో మనకు నికోలస్ మదురో పైన దాడి జరగక ముందు కూడా ఇలాగే పెద్ద ఎత్తున బిల్డప్ అయి లాస్ట్కు అటాక్ జరిగింది. సో ఇరాన్ విషయంలో కూడా అదే రకమైన మోహరింపు అయితే జరుగుతుంది. మోహరింపే కాదు, అమెరికా తన ఎయిర్ బేసెస్, తన మిలిటరీ బేసెస్ నుంచి మ్యాన్ పవర్ను విత్డ్రా చేసింది. ఇజ్రాయెల్ తమపై దాడి జరుగుతుందని అంచనాకు వచ్చి ప్రిపరేషన్స్ మొదలుపెట్టింది. భారత ప్రభుత్వం తన దేశస్తుల్ని ఇరాన్ వదిలి రమ్మని పిలిపించింది. సో ఈ పరిణామాలన్నీ కూడా జరుగుతున్నాయి. అందువల్ల అటువైపు అమెరికా నుంచి పెద్ద ఎత్తున బిల్డప్ మొదలైంది. ఈలోగా యూరోపియన్ యూనియన్ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ IRGCని తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. IRGC ఏంటంటే 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత అయతల్లా ఖమైనీ నాయకత్వంలోని
ఇస్లామిక్ పాలకుల్ని కాపాడటానికి ఉండే ఒక సమాంతర ఆర్మీ, ఇది ప్యారలల్ ఆర్మీ. ఇరాన్ సైన్యం వేరే ఉంటుంది, ఇరాన్ సైన్యమేమో దేశ సైన్యం. ఈ IRGC అధికార వ్యవస్థను మాత్రమే కాపాడటానికి. సో ఈ IRGC ఇస్ మచ్ మోర్ సుపీరియర్ ఫోర్స్ అది. సో IRGCని అక్కడ ప్రజలపైన తీవ్ర నిర్బంధాన్ని కారణమవుతుందని చెప్తూ యూరోపియన్ యూనియన్ 27 దేశాల కూటమైన యూరోపియన్ యూనియన్ IRGCని తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. దానికి కౌంటర్గా ఇరాన్ యూరోపియన్ యూనియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళ సాయుధ బలగాలనే తీవ్రవాద శక్తులుగా ప్రకటించారు. తర్వాత సండే అండ్ మండే రోజు స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్లో నావల్ లైవ్ ఫైరింగ్ జరుపుతాము అని చెప్పి ఇరాన్ ప్రకటించింది. అంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ప్రత్యేకత ఏంది, ఇది ఇరాన్కు ఒమన్లకు టెరిటోరియల్ వాటర్స్లో ఉన్న జలసంధి. ఈ జలసంధి ద్వారా 20% ఆఫ్ ఆయిల్ ట్రేడ్ జరుగుతుంది. ఖతార్ లాంటి దేశం తన లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ LNG మొత్తాన్ని ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ జలసంధి ద్వారానే వెళ్తుంది. ఇదే కాకుండా సౌదీ అరేబియా, UAE లాంటి ఇరాన్, ఇరాక్ లాంటి దేశాల ఆయిల్ సప్లైస్ కూడా ఈ జలసంధి ద్వారానే వెళ్తాయి. ముఖ్యంగా ఏషియన్ కాంటినెంట్లోని దేశాలకు, ఏషియన్ కంట్రీస్ గ్యాస్ సప్లై ఈ స్ట్రెయిట్ ఆఫ్ వెళ్తాయి. సో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ను ఇరాన్ చోక్ చేస్తుంది, స్తంభింపజేస్తుంది యుద్ధం అంటూ మొదలైతే అన్న అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి. ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ను చేస్తుంది. ఈ హూతీలు, ఇరాన్ ప్రాక్సీస్ అయిన హూతీలు యెమెన్లో, నార్త్ యెమెన్లో అధికారంలో ఉన్నారు, వాళ్ళు రెడ్ సీని టార్గెట్ చేస్తారు అని. అయితే ఇరాన్ ఇప్పటి వరకు ప్రకటించింది, మేము గ్లోబల్ ఎకానమీని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు, కానీ అమెరికా దాని మిత్ర దేశాలు మాత్రం యుద్ధం నుంచి లాభపడకుండా మేము చర్యలు తీసుకుంటామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. సో అందువల్ల ఇరాన్ ఈ లైవ్ ఫైరింగ్ సండే అండ్ మండే జరుపుతామని ప్రకటించింది. దీన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. మా చేతులు ట్రిగర్ల పైన ఉన్నాయని చెప్పి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ హెచ్చరించాడు కూడా. సో అందువల్ల మీకు యుద్ధము ఎప్పుడు ఇరాన్లో జరిగిన ఎక్స్ప్లోజన్, తాజాగా జరిగిన బందర్ అబ్బాస్లో జరిగిన ఎక్స్ప్లోజన్ వెనకాల అమెరికా ఉందా లేదా తెలియదు, కానీ ఆ ప్రిపరేషన్స్ మాత్రం బోత్ సైడ్స్ నుంచి. మీకు లాస్ట్ జూలైలో 12 డే వార్ జరిగింది ఇరాన్ పైన, ఇజ్రాయిల్, అమెరికా కూడా. దాని తర్వాత ఒక 1000 డ్రోన్స్ని ఇరాన్ మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టుకుంది. అవన్నీ రెడీగా ఉన్నాయన్నారు. తమ మిసైల్, న్యూక్లియర్ ఆర్మ్స్, మిసైల్ పవర్ తాము రెడీగా ఉంది అని చెప్పారు. సో అందువల్ల హెచ్చరికలు, మోహరింపులు, అల్టిమేటములు, కంబాట్ ప్రిపేర్నెస్లు, యుద్ధ విన్యాసాలు అయితే జరుగుతున్నాయి. యుద్ధం జరుగుతుందా లేదా చెప్పలేను. కానీ మొదట్లో వెనజువెలా, ఆ తర్వాత ఇరాన్, గ్రీన్లాండ్, ఇది ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్ద ఉన్న ఒక పెద్ద లిస్ట్ అనుకోవచ్చు. ఇప్పుడు లిస్ట్లో కొత్తగా కెనడా కూడా చేరినట్టే కనిపిస్తోంది. అసలు ఎందుకు ఇలా అనాల్సి వస్తోంది అని ఒకసారి మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే, తమకు ప్రత్యేక దేశం కావాలి అంటున్న ఆల్బర్టా ప్రావిన్స్కు చెందిన నేతలకు మద్దతు పలుకుతున్నారు ట్రంప్. ఇప్పటికే ట్రంప్ను కూడా కలిశారు ఆయన. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కెనడా విషయంలో కూడా ట్రంప్ కొత్త గేమ్ స్టార్ట్ చేయబోతున్నారా ఆర్ చేశారా అనే అనుమానాలు సైతం ప్రజెంట్ స్టార్ట్ అయిపోయాయి. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. సార్, ఇందాక చెప్పినట్టు ఇటు వెనజువెలా, ఇరాన్, గ్రీన్లాండ్ వీటన్నిటికీ సంబంధించి ట్రంప్ వైఖరి ఎలా ఉందో అందరికీ తెలుసు. సో ప్రజెంట్ కెనడాకు సంబంధించి కూడా ఒక రకమైన స్ట్రాటజీతోనే ఆయన డిస్కషన్లో పాల్గొన్నారు అనుకోవచ్చా సార్? అంటే ట్రంప్ ప్రత్యక్షంగా పాల్గొన్నాడో లేదో వెరిఫై చేయాలి. బట్ ట్రంప్ అఫీషియల్స్తోనైతే అల్బర్టా ప్రాస్పెరిటీ పార్టీకి చెందిన నాయకులు గత ఏడాదిలో 3 సార్లు సమావేశమయ్యారు. 4th టైం కూడా మీట్ కాబోతున్నారు అంటున్నారు. ఈ లోపల అమెరికన్ మినిస్టర్ స్కాట్ బెసెంట్ ఒక స్టేట్మెంట్ ఇస్తూ అల్బర్టా ప్రజలు వారు సెపరేట్ కావాలని కోరుకుంటున్నారు, సవర్నిటీ కోరుకుంటున్నారు అంటూ కామెంట్ చేశారు. వారికి అమెరికా అండగా ఉంటుంది, వారి సంపదను వాళ్ళు ఉపయోగించుకోలేకుండా కెనడా ఫెడరల్ ప్రభుత్వం చేస్తోంది, వాళ్ళ చమురు సరఫరాల్ని పసిఫిక్ ఓషన్ దాకా రాకుండా ఫెడరల్ ప్రభుత్వం అడ్డుపడుతోందంటూ అమెరికా మంత్రి వ్యాఖ్యానించారు, కామర్స్ మినిస్టర్, విచ్ ఇస్ వెరీ వెరీ సీరియస్. ఇది ఎందుకంటే మీకు ఇరాన్, వెనిజులా వేరు, కెనడా వేరు. ఆల్రెడీ యూరోప్ విషయంలో మనం చూసాం, నాటోలో భాగస్వామైన డెన్మార్క్కు చెందిన సెమీ అటానమస్ రీజన్ గ్రీన్లాండ్ మాకు కావాలి అంటూ అమెరికా నానా అడావుడి చేసి ఇప్పుడు తర్వాత వెనక్కి తగ్గింది. సో ఈవెన్ యూరోపియన్ యూనియన్ పైన 10% టారిఫ్ విధించారు, 25% పెంచుతామన్నాడు.
మిలిటరీ దాడులకు కూడా సిద్ధమే అన్నాడు. ఇవన్నీ చేసి లాస్ట్కు వెనక్కి తగ్గాడు. అయితే ఈ కనీసం గ్రీన్లాండ్ విషయంలోనైనా చాలా 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పుడే కాదు, చాలా ఏళ్ళ క్రితం 1946లో కూడా హ్యారీ ట్రూమెన్ కూడా గ్రీన్లాండ్ కొంటానని ప్రతిపాదించాడు. ఇప్పుడే కాదు, దాదాపు ఒక దశాబ్దాల కాదు, శతాబ్దం పైన చరిత్ర ఉంది. గ్రీన్లాండ్ విషయంలో అమెరికా అలాస్కాను కొన్నప్పటి నుంచి గ్రీన్లాండ్ కొనడానికి ప్రతిపాదిస్తుంది. దాదాపు మీకు 120 ఇయర్స్ క్రితం కూడా, 150 ఇయర్స్, నియర్ 130-140 ఇయర్స్ క్రితం కూడా, కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు, అలాస్కా కొన్న తర్వాత నెక్స్ట్ 2 ఇయర్స్లోనే గ్రీన్లాండ్ కొంటానని అప్పటి అమెరికన్ ఫారెన్ మినిస్టర్ ప్రతిపాదించి ప్రత్యేకంగా గ్రీన్లాండ్కు ఒక కమిషన్ కూడా వేశారు. కానీ ఈ ఆల్బర్టా విషయంలో అది కూడా ఏమీ లేదు. అది కెనడాకు చెందిన ప్రాంతము. అంటే కెనడాలో ఉన్నటువంటి ఎనర్జీ నిక్షేపాల్లో 70% ఆల్బర్టా స్టేట్లో ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్స్ ఇన్ కెనడా. 80% ఆఫ్ ఆయిల్, కెనడాస్ ఆయిల్ రిసోర్సెస్, 60% ఆఫ్ కెనడాస్ నేచురల్ గ్యాస్ రిసోర్సెస్ ఈ ఆల్బర్టా స్టేట్లో ఉన్నాయి. అందువల్ల ఆల్బర్టాలో ఒక సెక్షన్, మేమెందుకు కెనడాలోని పేద రాష్ట్రాలను సబ్సిడైజ్ చేయాలి, మా సంపద మాకే కావాలి అన్న భావన ఉన్నమాట నిజం. కొన్ని పోల్స్, వెస్ట్రన్ కంట్రీ చెప్తున్న పోల్స్ ప్రకారం అయితే 30% వరకు ఇలా సెపరేట్ కంట్రీ కావాలని కోరుకుంటున్నారని. బట్ వీ డోంట్ నో, ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ టు వెరిఫై ఇట్. బట్ ఏదైనా ఆల్బర్టా ఇది పార్ట్ ఆఫ్ కెనడా, దాన్ని విడగొట్టాలని అమెరికా చూడడం అన్యాయం కదా. ఇది ఆల్బర్టాకు జరిగింది, రేపు మన కాశ్మీర్కి చెప్పచ్చు, పంజాబ్ కూడా చెప్పచ్చు. అఫ్కోర్స్ కెనడాకు సింపతి ఏమీ లేదు మనకు, ఎందుకంటే కెనడా మన ఖలిస్తాన్ తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన దేశము. ఖలిస్తాన్ తీవ్రవాదులకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని పనికిమాలిన డిఫెన్స్ కూడా చేశారు. అందువల్ల నో సింపతి ఫర్ కెనడా. బట్ ఒక్కసారి ఒక దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడం అంటూ మొదలు పెడితే, అది వెనుజులాలో ఒక దేశాధినేతనే కిడ్నాప్ చేశారు, గ్రీన్లాండ్లో ఒక దేశానికి చెందిన ప్రాంతాన్ని తీసేసుకుంటా అన్నాడు, పనామాను క్యాప్చర్ చేస్తా అన్నాడు, కెనడాను 51st స్టేట్గా మారుస్తానన్నాడు. ఇప్పుడు కెనడాలోని ఒక ప్రాంతాన్ని సెపరేట్ కంట్రీకి నేను సపోర్ట్ చేస్తా అంటే మన భారతదేశం కూడా జాగ్రత్త పడాలి. రేపు కాశ్మీర్ తీవ్రవాదులకు కూడా అమెరికా వైట్ హౌస్ ఇలాగే మీకు ఆశ్రయం ఇచ్చి చర్చలు జరిపితే వాట్ విల్ హ్యాపెన్? మనం అనుకుంటున్నాం వెనుజులా జరిగింది మాకెందుకు జరుగుతుంది అనుకున్నాం, గ్రీన్లాండ్ జరిగింది మాకెందుకు జరుగుతుంది అనుకున్నాం, ఇప్పుడు ఆల్బర్టా కెనడాకి జరిగింది మాకెందుకు జరుగుతుంది అనుకుంటున్నాం. కెనడా ఇది మచ్ బిగ్గర్ ఫ్రెండ్ టు అమెరికా దెన్ ఇండియా. ఇప్పుడు మనకన్నా చాలా పెద్ద మిత్ర దేశం అమెరికాకు అన్ని సందర్భాల్లోనూ కలిసి ఉన్న దేశం. అలాంటి దేశంలోనే ఒక ప్రాంతాన్ని విడగొట్టడానికి ట్రంప్ సిద్ధపడుతున్నాడంటే ఎంత అన్యాయం అది ఆలోచించండి. అంటే దేశాల బార్డర్లను నేను గౌరవించను, దేశాల సమగ్రతను గౌరవించను, సావర్నిటీని, సార్వభౌమాధికారాన్ని గౌరవించను అని వెనుజులా విషయంలో, గ్రీన్లాండ్, డెన్మార్క్ విషయంలో ట్రంప్ నిరూపించాడు. ఇప్పుడు ఇంటగ్రిటీని కూడా నేను గౌరవించాను, సమగ్రతను. ఆల్రెడీ ఉక్రెయిన్ విషయంలో చేస్తున్నాడు. రష్యా 20% ఆఫ్ ఉక్రెయిన్ టెరిటరీని ఆక్రమించుకొని ఉంటే అది ఇచ్చేయండి రష్యాకు అంటున్నాడు ట్రంప్. రేపు హూనోస్ పాకిస్తాన్ లాంటి పనికిమాలిన దేశం ట్రంప్కు అన్ని రకాలుగా నజరానాలు ఇస్తే కాశ్మీర్ కూడా ఇచ్చేయండి అని కాశ్మీర్ తీవ్ర ఏర్పాటువాదులకు అమెరికా రేపు ట్రంప్ ఆ వైట్ హౌస్లో కూర్చొని ముచ్చట పెడితే ఏంటి పరిష్కారం? సో వీ హ్యావ్ టు క్వశ్చన్ ఇట్. కెనడా ఈజ్ ఎ ఫ్రెండ్లీ నేషన్, ఈవెన్ ఎనిమీ నేషన్స్లకు కూడా చేయకూడదు. ఆల్రెడీ ఇలా చాలా దేశాలని నాశనం చేశారు. ఇప్పుడు కెనడాను కూడా మేము విడగొడతామంటే అది ఇప్పుడు ఆల్రెడీ లిబియాలో 2011లో ఇంటర్ఫియర్ అయ్యారు. కల్నల్ గడాఫీని అమెరికా అంతం చేసింది. తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? ఆ దేశం 2 ముక్కలైపోయింది. ట్రిపోలి కేంద్రంగా ఒక ప్రాంతం ఉంది, మిగతా ప్రాంతము మీకు ఇంకో కేంద్రంగా ఉంది. మీకు అలాగే యమన్ 2 ముక్కలైంది, సౌత్ యమన్, నార్త్ యమన్గా. సో ఇలా దేశాలనే మేము ముక్కలు చేస్తామంటూ వెళ్తే వెరీ విల్ ఇట్ ఎండ్. ఇటు భారత్కు సంబంధించి ఇటు చాలాసార్లు వినే ఉంటాం మనము డాలర్ డ్రీమ్స్ అనే పదాన్ని. ఎందుకంటే వరల్డ్ వైడ్గా కూడా డాలర్కున్న డిమాండ్ అలాంటిది. అందుకు అమెరికాకు అన్ని దేశాలపై కూడా అంత చిన్న చూపు. కానీ ఈ డాలర్ పెత్తనానికి చెక్ పెట్టాలనుకుంటోంది భారత్. దీనికోసం చాలా చర్యలు, నిర్ణయాలు కూడా తీసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఇండియన్ డాలర్ పెత్తనాన్ని అసలు తగ్గించుకోవాలనే ఆలోచన ఇప్పుడు భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదరకుండా చేస్తోందా అనే సంకేతాలను సైతం పంపిస్తోంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. సార్, మేజర్గా ఇక్కడ చూసుకుంటే
ఈయూతో చేసుకున్న సంబంధాలు కానివ్వండి, ఏదైతే ట్రేడ్ రిలేషన్స్ ప్రెజెంట్ ఉన్నాయో దానికి కావాలని ఇటు భారత్ అడుగులు ముందుకు వేస్తోంది ఫర్ ద డాలర్ డిపెండెన్సీని తగ్గించుకునే విధంగా అనేది ఒక టాక్ నడుస్తోంది. సో దానికి కారణంగానే ఇటు ఇండియాకు అండ్ అమెరికాకు సంబంధించిన ట్రేడ్ డీల్స్ ఆగుతున్నాయి అనుకోవచ్చు. అంటే అది ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన కథనం నేను కూడా చూశాను. అంటే పాయింట్ ఏంటంటే భారత్ అమెరికా ట్రేడ్ డీల్ విషయంలో ఫిబ్రవరిలో 2025 ఫిబ్రవరిలో మన ప్రైమ్ మినిస్టర్ అమెరికా వెళ్ళినప్పుడు డిసెంబర్లోగా కంక్లూడ్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు కంక్లూడ్ కాలేదు. సో ఎప్పుడు కంక్లూడ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. సో ఇటీవల వార్తలు వచ్చాయి, దీనికి కారణము ట్రంప్, జేడీ వ్యాన్స్ అనే ఒక ముగ్గురు పేర్లు, వీళ్ళు ముగ్గురు కారణం అని చెప్పి వార్తలు కూడా వచ్చాయి. కాదు, అసలు అమెరికన్ మినిస్టర్ ఒకతను అది కాదు, డొనాల్డ్ ట్రంప్కు మోడీ ఫోన్ చేయలేదు, అది కారణం అని. ఇండియా నోబెల్ బహుమతికి ట్రంప్ను ప్రపోజ్ చేయలేదు కనుక అని. బట్ అవన్నీ కారణాలు నేను అనుకోను. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ట్రంప్ అడుగుతున్నది ఇండియన్ అగ్రికల్చరల్ అండ్ డైరీ మార్కెట్లోకి పెద్ద ఎత్తున అమెరికన్ ఉత్పత్తులు ఎలా చేయాలి అని అడుగుతున్నారు. అది ప్రధానమైన విభేదం ఉంది. ఎందుకంటే మన దేశంలో అగ్రికల్చర్ పైన 40 and 50% ప్రజలు ఆధారపడతారు. సో అమెరికన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, ముఖ్యంగా సోయా, అలాగే కాటన్, మొక్కజొన్న, కార్న్, వీటికి పెద్ద ఎత్తున ఇండియన్ మార్కెట్లో అవకాశం ఇవ్వాలనేది ట్రంప్ వాదన. సో మీకు యూరోపియన్ యూనియన్తో ఇటీవల కుదిరిన డీల్లో కూడా అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ను దాదాపు ఎగ్జెంప్ట్ చేశారు. సో అయినా మీకు యూరోపియన్ యూనియన్ మనకు ఎగుమతి చేసేవేమో ఆలివ్ ఆయిల్ ఇట్లాంటివి, అవి ఇండియాలో పెద్ద ఎత్తున ప్రొడక్షన్ అయ్యి మన రైతుల్ని దెబ్బతీసేది కాదు. అలా అంటే అమెరికాకు కూడా మన వాల్నట్స్, ఆల్మండ్స్ విషయంలో కన్సెషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డాం. కానీ కార్న్, సోయా, కాటన్ ఈ మూడు ఇండియాలో కూడా, ముఖ్యంగా మొక్కజొన్న, పత్తి ఇండియాలో కూడా భారీగా పండుతుంది. సో అమెరికా హైలీ సబ్సిడైజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ ఇండియాలోకి వస్తే మన దేశ రైతాంగము, పాల రైతుల వెన్నెముక విరుగుతుంది. అందువల్ల ఇండియన్ గవర్నమెంట్ అనివార్యంగా రెసిస్ట్ చేయాల్సి వస్తుంది. కొంత రాజీ పడ్డారు మధ్యలో. కాటన్ పైన ఉండే ఇంపోర్ట్ డ్యూటీ 11% తొలగించింది మోడీ ప్రభుత్వం. కానీ హోల్సేల్గా ఇండియన్ మార్కెట్లోకి అమెరికన్ అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ ఎలో చేయడాన్ని మనము ఇండియా అంగీకరించలేకపోతుంది. చాలా రైతులు అమెరికాకి ఇచ్చింది, కాటన్ పైనే కాదు, మీకు రష్యన్ ఆయిల్ కొనడం తగ్గించుకుంటున్నారు, అమెరికా నుంచి ఎల్పిజి దిగుమతులు చేసుకుంటామని హామీ ఇచ్చారు, అమెరికా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్స్కి హామీ ఇచ్చారు. అయినా ట్రంప్కున్న దాహం తీరడం లేదు, ఆకలి తీరడం లేదు. ఇండియన్ అగ్రికల్చర్ మార్కెట్ క్యాప్చర్ చేస్తా అంటున్నాడు. ఇది మనకి ఇప్పటిదాకా తెలిసిన కారణం. అయితే ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన కథనం ఏంటంటే ఇది కాదు, అసలు కారణం ఏంటంటే డాలర్కు పోటీగా ఇండియా ప్రయత్నాలు చేస్తుంది అని. సో ఏంటా ప్రయత్నాలు అని కనుక చూస్తే, మొదటిది రష్యా నుంచి మనం ఆయిల్ కొనడం మొదలుపెట్టాం 2022 ఉక్రెయిన్ వార్ తర్వాత. సో రష్యాకు మనం రూపీస్లో ఇవ్వడం మొదలుపెట్టాం. ఎందుకంటే రష్యాను అమెరికా డాలర్ వ్యవస్థ నుంచి బహిష్కరించింది, శాంక్షన్స్ విధించింది. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్, స్విఫ్ట్ అనే డాలర్ డామినేటెడ్ వ్యవస్థ నుంచి రష్యాను నిషేధించింది కనుక డాలర్ పేమెంట్స్ రష్యాకు అవకాశం లేకుండా పోయింది. అందువల్ల మనం రూపీస్లో పే చేయడం మొదలుపెట్టాం. అయితే ఈ రూపీస్ రష్యా ఏం చేసుకోవాలి? సమస్య ఏంటంటే ఇండియా ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ, రష్యాకు మనం ఎగుమతి చేసేది చాలా తక్కువ. సో అందువల్ల మనం రష్యాకు మనము ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూ రూపీస్ ఇస్తూ పోయాం, రష్యా దగ్గర రూపీలు పేరుకుపోయాయి. అప్పుడు భారత ప్రభుత్వ రిజర్వ్ బ్యాంకు లాస్ట్ ఇయర్ ఒక ఆర్డర్ తీసింది. ఈ ఆర్డర్ ప్రకారము మన రూపాయలు కనుక విదేశీ సంస్థల దగ్గర, విదేశాల దగ్గర ఉంటే వాటిని ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తామని చెప్పారు. దాంతో రష్యా తన దగ్గర ఉన్న రూపాయలతో మన దేశంలో ఈ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టింది. ఇది ఫస్ట్ టైం జరిగింది. దీంతో ఇప్పుడు ఉదాహరణకు ఒక్క నెలలో మన 7.7 మిలియన్ బ్యారల్స్ ఆయిల్ కొన్న రష్యా నుంచి. ఇది మొత్తం డాలర్లతో సంబంధం లేకుండా రూపీస్లో కొన్నాము. ఆ రూపీస్ రష్యా మళ్ళీ మన దేశంలోనే పెట్టుబడి పెట్టింది, డాలర్తో సంబంధమే లేదు. ఇది జరిగిన తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ఇండియా ఇలాగే ఒప్పందం చేసుకుంది. మనం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 1 మిలియన్ బ్యారల్స్ చమురు కొన్న రూపాయలు చెల్లించాం. తర్వాత యుఏఈ కూడా ఏం చేసిందంటే ఇలా మనకు ఆయిల్
అమ్మడం ద్వారా వచ్చిన రూపాయలను $22.47 బిలియన్ విలువ, 22.47 బిలియన్లను రూపాయలను ఇండియాలో ఇన్వెస్ట్ చేసింది. సో మన దేశంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇన్వెస్ట్ చేసింది. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అని ఏకంగా గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో వాళ్ళొక దుకాణం కూడా వ్యవస్థ కూడా తెరిచారు. సో ఇది రెండవది యూఏఈ చేసింది. మూడవది ఏం చేసామంటే ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్పెషల్ రూపీ వాస్త్రో అకౌంట్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఈ వాస్త్రో అకౌంట్ అంటే ఏంటంటే ఒక ఫారిన్ ఎంటిటీకి ఇండియన్ బ్యాంకుల్లో ఖాతా ఉంటుంది. వాస్త్రో అంటే లాటిన్లో యువర్స్ అని, యువర్స్ అంటే యువర్ అకౌంట్ విత్ అస్ అని దాని మీనింగ్. మనం ఆ కాన్సెప్ట్లో దీన్ని వాస్త్రో అకౌంట్ అన్నాం. ఇలా 30 కంట్రీస్కి చెందిన 123 బ్యాంకులకు చెందిన 156 వాస్త్రో అకౌంట్లు ఓపెన్ చేశాం. అంటే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మనకు ఏదైనా అమ్మితే మన రూపాయల్లో చెల్లిస్తాం, ఆ రూపాయల్ని మళ్ళీ ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకోవచ్చు. ఇది మూడవది మనం చేశాం. నాలుగవది బ్రిక్స్ దేశాల మధ్య కామన్ డిజిటల్ కరెన్సీ, బ్రిక్స్ కామన్ డిజిటల్ కరెన్సీ అనే ఒక దాన్ని ఏర్పాటు చేయాలి. బ్రిక్స్ బ్రిడ్జ్ అంటారు. ఇది ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2026లో మన దేశంలోనే బ్రిక్స్ సమావేశం జరుగుతుంది. సో దీనికి ట్రంప్ ఇప్పటికే బ్రిక్స్ కరెన్సీ కనుక ప్రయత్నం చేస్తే 100% టారిఫ్ విధిస్తానన్నాడు. ఈ బ్రిక్స్ కామన్ డిజిటల్ కరెన్సీ జరిగితే చైనా, రష్యా, ఇండియా, సౌత్ ఆఫ్రికా ఇలా డిజిటల్ మార్గంలో తమ దేశీయ కరెన్సీలో సెటిల్మెంట్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇదంతా డాలర్ను బైపాస్ చేసే పరిస్థితి. ఆల్రెడీ చైనా యువాన్ డాలర్లను బైపాస్ చేస్తూ క్రాస్ బార్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ క్రిప్స్ అని స్టార్ట్ చేసింది. ఇప్పుడు చైనా విదేశాల్లో పెడుతున్న పెట్టుబడుల్లో 50% యువాన్లలోనే పెడుతోంది. ఆల్రెడీ దీన్ని సహించలేకపోతుంది అమెరికా. ఇదివరకు మీకు అలన్ గ్రీన్ స్పాన్ అని మీకు అమెరికన్ రైటర్, అమెరికన్ పర్సనాలిటీ రాసిన పుస్తకంలో మెమోయిర్స్లో రాశాడు, ఇరాక్ వార్ వాజ్ ఎసెన్షియల్లీ ఫర్ ఆయిల్ అని. సో ఇరాక్లో కూడా సద్దాం హుస్సేన్ పైన అమెరికా ఎందుకు యుద్ధం చేసింది? అంతకుముందు సద్దాం హుస్సేన్ ఫ్రెండే అమెరికాకు. ఎప్పుడైతే ఆయిల్ ట్రేడ్ని యూరోలో జరుపుతామని సద్దాం హుస్సేన్ మొదలు పెట్టాడో వెంటనే ఇరాక్పై దండయాత్ర చేసి సద్దాం హుస్సేన్ చంపేసింది. తర్వాత లిబియాలో కల్లల్ గడాఫీ కూడా ఆయిల్ ట్రేడ్ను గోల్డ్ బ్యాక్డ్ ఆఫ్రికన్ కరెన్సీలో జరుపుతామని, అంటే గోల్డ్తో లింక్ అయి ఉన్న ఆఫ్రికన్ కరెన్సీలో జరుపుతామని ప్రతిపాదించాడు. వెంటనే అమెరికా 2011లో గడాఫీపై కూడా అటాక్ చేసి అతను కూడా చంపేసింది. అందువల్ల మీరు యువాన్లలో చైనా తన ట్రేడ్ జరుపుతా అంటే చైనా పైన ఆంక్షలు పెడుతోంది. సో భారతదేశం కూడా రూపీస్లో ట్రేడ్ జరపడం మొదలు పెడితే డాలర్ డామినేషన్ పోతుంది. ఇప్పుడు అమెరికా ఎకానమీకి ఉండే ఆధిపత్యమే డాలర్. ఎందుకంటే 1974లో ప్రెసిడెంట్ నిక్సన్ సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న అమెరికా సౌదీ అరేబియాతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆయిల్ ట్రేడ్ డాలర్లలోనే జరుగుతుంది. ఇప్పటిదాకా మోర్ దెన్ 50 years అలాగే నడుస్తుంది. దాన్నే పెట్రో డాలర్ అంటారు. సో డాలర్లలో జరిగే పెట్రోల్ ట్రేడ్ ద్వారా వచ్చే డబ్బుల్ని పెట్రో డాలర్ అంటారు. ఇప్పుడు మనము రూపీలో పెట్రోల్ ట్రేడ్ జరిపితే అది పెట్రో రూపీ అవుతుంది. సో పెట్రో డాలర్కు పోటీగా పెట్రో రూపీ రావడాన్ని ట్రంప్ అంగీకరించలేడు. చాలా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నా కూడా అమెరికా అంగీకరించలేదు. అందుకొరకే ఇండియాతో ట్రేడ్ డీల్ కుదరడం లేదు అన్నది ఈ ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన కథనం. సో ఇట్ సౌండ్స్ రియలిస్టిక్. అయితే దీనివల్లనే ట్రేడ్ డీల్ ఆగిపోయిందా లేదా నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా భారత ప్రభుత్వం డాలర్ను బైపాస్ చేయాలని ఏ ప్రయత్నం చేసినా అమెరికా ఊరుకోదు. ప్రపంచంలో అనేక దేశాలతో ఇదే జరిగింది కదా. అప్పు లేకపోతే పూట గడవని పరిస్థితి పాకిస్తాన్ది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా చాలా వర్స్ట్గా ఉంటుంది పాకిస్తాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఖర్చు పెట్టేది ఎక్కువ, వాళ్ళకు వస్తున్న ఆదాయం తక్కువ, ఎక్స్పోర్ట్స్ సైతం చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి పాకిస్తాన్కి. సో ఇది ఎప్పటి నుండో కూడా ఇలానే గడుస్తూ వస్తున్న విషయం ఇది ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఈ మాటను ఓపెన్గా అంగీకరించారు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్. మైట్ బి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఒక ప్రైమ్ మినిస్టర్ తన దేశానికి సంబంధించిన అవమానకరమైన అంశాలను బయట ఒక మీటింగ్లో చెప్పడం. ఈ మీటింగ్లో భారత్కు సంబంధించిన మీడియా సైతం అటెండ్ అయింది. ఓ మీటింగ్లో పాల్గొన్న షరీఫ్ తాను పాక్ సిడిఎస్ అసీం మునీర్ కలిసి అప్పు కోసం అన్ని దేశాలు తిరిగామంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. తనకు సంబంధించిన ఫ్రెండ్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో చైనా, సౌదీ అరేబియా వీటన్నిటికీ కూడా వెళ్ళొచ్చామంటూ కూడా వ్యాఖ్యానించారు. హీ ఆల్సో థ్యాంక్డ్ చైనా భారీ మొత్తంలో అప్పిచ్చిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ స్టేట్మెంట్స్ ఇస్తూ కూడా ఆయన క్లియర్గా
అప్పు కోసం తన దేశానికి సంబంధించిన అప్పు కోసం వెళ్ళి అడుగుతున్నప్పుడు 1000 కోట్లు అప్పుగా ఇవ్వాలంటూ కూడా ఆయన అడిగినట్టు క్లియర్గా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ అటువంటి సిచ్యువేషన్లో తన తల దించుకొని అడగాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అంటూ కూడా ఆయన క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆయన ఎంత అషేమ్డ్గా ఫీల్ అయ్యారు అక్కడ నుంచునేటప్పుడు, అప్పు అడిగేటప్పుడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. మరి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇటువంటి వ్యాఖ్యలు అసలు ఎందుకు బహిర్గతంగా మాట్లాడారు? తన దేశానికి సంబంధించిన అంతర్గత విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు ప్రపంచం ముందు ఉంచారు? ఇదేమైనా స్ట్రాటజికల్ మూవా, లేకపోతే ఇంకేమైనా అంతరార్థం ఉందా, లేకపోతే రియలీ హీ ఫెల్ట్ అషేమ్డ్ ఆఫ్ ది ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ పాకిస్తాన్? ఇది ప్రెసెంట్ వరల్డ్ వైడ్గా చర్చకు దారితీసిన విషయం. ఓపెన్గా ఆయననే ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఎస్, విల్ గో బ్యాక్ టు సార్, ఇందాక చెప్పినట్టు ఇటు పాకిస్తాన్కు సంబంధించి స్వయాన ప్రైమ్ మినిస్టర్ ఇటువంటి కమెంట్స్ చేయడం ఎలా చూడాలి? హీ క్లియర్లీ సెడ్ ఆయన చాలా అషేమ్డ్గా ఫీల్ అయ్యామంటే వేరే స్టేట్స్కి వెళ్ళి, వేరే కంట్రీస్కి వెళ్ళి అడిగినప్పుడు తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అంటూ కూడా కొన్ని కంట్రీస్ పేర్లు, సౌదీ అరేబియా, చైనాకు సంబంధించిన పేర్లను సైతం తీశారు. సో అసలు ఒక మీటింగ్లో ఆయన దీనికి సంబంధించి మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనుకోవాలి? మీరేమంటారు సార్? అంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అన్నది ఏంటంటే, మనం అప్పులకు వెళ్ళాల్సి వస్తుంది. అప్పులకు వెళ్ళినప్పుడు మిత్ర దేశాలు మన సహకారాన్ని ఇస్తున్నాయి, అందుకు ధన్యవాదాలు. కానీ ఎప్పుడైనా అప్పుకి వెళ్తే తలెత్తుకోలేని పరిస్థితి. సో సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకోవాలి. కొన్నిసార్లు వాళ్ళు కండిషన్స్ కూడా పెడుతున్నారు, వాటికి రాజీ పడాల్సి వస్తుంది. ఇది చేయకూడదని అనుకున్నా కూడా చేయాల్సి వస్తుంది అని పాకిస్తాన్ తన దుర్బల స్థితిని, తన వల్నరబిలిటీని బయట పెట్టుకుంది. ఇదేం కొత్త కాదు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అంతకు ముందు కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం అప్పులు తీసుకొని బయటికి వెళ్తే మన బిచ్చగాల్లాగా చూస్తున్నారు మిత్ర దేశాలు అని. ఎందుకంటే పెద్ద ఎత్తున పాకిస్తాన్ అప్పుల పేడ బతుకుతోంది. ఇప్పుడు మీకు చైనా నెంబర్ 1 కంట్రీ పాకిస్తాన్కి అప్పులు ఇచ్చిన దాంట్లో, అలాగే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మీకు ఖతార్ నుంచి కూడా పెద్ద ఎత్తున అప్పులు తీసుకుంటుంది. సో పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే అప్పులు లేకుండా బతకలేని పరిస్థితి. ఇప్పుడు IMF నుంచి అప్పులు తీసుకుంటోంది. సో ఇలాంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ట్రేడ్ బాగా తగ్గిపోయింది. ఇప్పుడు మీకు వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం 1990s పాకిస్తాన్ ట్రేడ్, ఫారిన్ ట్రేడ్ 16% ఆఫ్ జీడిపి ఉంటే 2024లో అది 10% ఆఫ్ జీడిపికి పడిపోయింది. సో దానికి తోడు పాకిస్తాన్ తన టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మన ఆపరేషన్ సింధూర్లో 9 టెర్రరిస్ట్ క్యాంపులు ధ్వంసం చేశాం. జైషీ మహమ్మద్ టెర్రరిస్ట్ క్యాంప్ ధ్వంసం చేస్తే వాడికి లక్షల రూపాయల నష్టపరిహారాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం చెల్లించింది. దీనికి తోడు మనం ఇండస్ వాటర్ ట్రీటీని అబయన్స్లో పెట్టాం. దాంతో పాకిస్తాన్ అగ్రికల్చరల్ ఎకానమీ దెబ్బతింది. పాకిస్తాన్ నేషనల్ ఇన్కంలో నియర్లీ 24% వరకు అగ్రికల్చర్ వస్తాయి, మన ఎకానమీలో 14%. సో అందువల్ల దాంతో పాకిస్తాన్ అగ్రికల్చర్ ఎకానమీ కూడా దెబ్బతింది. ఇప్పుడు ఇండియా యూరోప్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ వల్ల పాకిస్తాన్ ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి. పాకిస్తాన్ ఎక్స్పోర్ట్స్లో ప్రధానమైనది టెక్స్టైల్స్, మీకు అపరెల్స్ అంటే దుస్తులు, వస్త్రాలు. మీకు ఉదాహరణకు యూరోపియన్ యూనియన్కు ప్రతి ఏటా $9 బిలియన్ మీకు పాకిస్తాన్ ఎక్స్పోర్ట్ చేస్తే అందులో $7 బిలియన్ టెక్స్టైల్స్ అండ్ అపరెల్సే. ఇప్పటి వరకు పాకిస్తాన్ కొన్ని అడ్వాంటేజ్ అంటే యూరోప్లో జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ GSP+ అనే ఒక వ్యవస్థ కింద పాకిస్తాన్ ఎక్స్పోర్ట్లో 66%కు డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఉంది. అంటే యూరోప్లో ఎలాంటి సుంకాలు లేకుండా వాళ్ళు అమ్ముకోవచ్చు. ఇప్పుడు దానివల్ల పాకిస్తాన్ టెక్స్టైల్స్, అపరెల్స్ పెద్ద అవుతున్నాయి. మన భారత్ యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తే 12% ట్యాక్స్ కడుతోంది, డ్యూటీ కడుతోంది. ఇప్పుడు ఇండియాకు యూరోప్కు కొద్దిన ట్రేడ్ డీల్ వల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ 0 డ్యూటీకి వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి పాకిస్తాన్కు GSP స్టేటస్ అయిపోతుంది. మళ్ళీ రెన్యూ చేయకపోతే చెప్పలేం. అందువల్ల పాకిస్తాన్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ అన్నీ దెబ్బతినే అవకాశం ఉంది. సో ఒక అంచనా ప్రకారం అయితే 1 కోటి మంది పాకిస్తాన్లో జాబ్స్ కోల్పోతారండి. ఎందుకంటే ఒక అంచనా ప్రకారం పాకిస్తాన్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో 1.5 కోటి నుంచి 2.5 కోట్ల మంది పనిచేస్తున్నారు. సో పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఆల్ పాకిస్తాన్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ ప్రముఖ పత్రిక డాన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. పాకిస్తాన్ మినిస్టర్స్ చెప్తున్నారు ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ వల్ల పాకిస్తాన్ టెక్స్టైల్ ఎగుమతుల వెన్నెముకే విరిగిపోతుందని. సో అందువల్ల పాకిస్తాన్ ఇది సీరియస్ క్రైసిస్. ఎందుకు మరి మీరు పాకిస్తాన్ జిహాదీ ఫ్యాక్టరీలను తెరుచుకొని
ప్రపంచంలో ఉన్న భయంకర తీవ్రవాదులు మసూద్ అజర్, హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రహీం ఇలాంటి వాళ్ళందరినీ ప్రొడ్యూస్ చేస్తే ఇట్లే ఉంటుంది. మనమేమో సత్య నాదెల్లా, సుందర్ పిచ్చయ్య, ఇంద్రా నుయ్యి, పరాగ్ అగర్వాల్, మీకు ఇలాంటి వాళ్ళను మనము ఉత్పత్తి చేస్తాం. వినోద్ ఖోస్లా ఇట్లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని ఉత్పత్తి చేస్తారు. అందుకే అట్లా తయారైంది ఆ దేశం. సార్ అట్లీస్ట్ అంటే ఇన్నిసార్లు వాళ్ళు బహిర్గతంగా బయట చెప్పుకోవడం అండ్ అప్పడిగే పరిస్థితి వస్తుంది అంటూ కూడా ఆయన ఫీల్ అవ్వటం మనం క్లియర్గా గమనించాం. కాబట్టి ఫర్దర్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎకానమీ కరెక్ట్గా ఉండడానికి అనే కోణంలో సైతం ఆలోచించే అవకాశం ఉందనుకోవచ్చు. పాకిస్తాన్ ఎందుకు ఆలోచిస్తుంది? ఇప్పుడు కుక్కతోక వంకర కదా. పాకిస్తాన్ అలా ఆలోచిస్తే పాకిస్తాన్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు 60 ఏళ్ళ పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలోచించలేదు. అదొక ఫెయిల్డ్ స్టేట్, ఒక ఫ్లాడ్ స్టేట్. అక్కడ జిహాదీలు రాజ్యం వెళ్తారు. అక్కడ అధికారంలో ఉన్నది సైన్యము, జిహాదీ శక్తులు, అవకాశవాద రాజకీయ నాయకులు. వారికి నిరంతరం ఇండియాకు వ్యతిరేకంగా తమ ఆర్మ్స్ బిల్డప్ చేసుకోవడం, ఆయుధాలు కొనడానికి పాకిస్తాన్ దగ్గర డబ్బులు ఉంటాయి, F-16 యుద్ధ ప్యాకేజీలకు డబ్బులు ఉంటాయి, అమెరికాకు తమ సహజ వనరుల సంపదను అమ్ముకోవడానికి వాళ్ళు సిద్ధపడతారు. ఇప్పుడు ట్రంప్ కంపెనీతో క్రిప్టో డీల్ కుదుర్చుకున్నారు. మినరల్ ఎక్స్ప్లోరేషన్కి అమెరికాతో యునైటెడ్ మెటల్స్ కంపెనీ, అమెరికన్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. పాకిస్తాన్ ఆయిల్ ఫీల్డ్స్ను అమెరికా డెవలప్ చేస్తున్న అగ్రిమెంట్ చేసుకుంది. బెలూచిస్తాన్లో గోదావరి పోర్టును చైనాకు అప్పచెప్పింది. ఇప్పుడు ఇంకో పస్నే పోర్టును అమెరికాకు అప్పచెప్తూ ఉంటుంది. ఆ దేశం ఇప్పుడు బాగుపడుతుంది అనుకోని ఆఖరికి దేశాన్ని అమ్ముకోవడానికి సిద్ధపడుతున్నారు. అడుక్క తినడం సాధ్యం కానప్పుడు అమ్ముక తినడమే సాధ్యమవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇటువంటి సిచ్యువేషన్స్ జనరల్లీ ఇలాంటి చిన్న దేశాలు చూసినప్పుడు, ఎస్పెషలీ పాకిస్తాన్ లాంటి దేశం, వీళ్ళు లోపల అంటే ప్రజలకు సంబంధించి గవర్నెన్స్ ఎలా ఉన్నా కూడా అక్కడ కూడా ప్రజలు ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి వాళ్ళు తిరుగుబాటు చేసే అవకాశం ఉందనుకోవాలి. బికాస్ రీసెంట్లీ ఆ ట్రెండ్ మనకి ప్రెజెంట్ కనిపిస్తుంది కాబట్టి. అంటే ప్రతిసారి పరిస్థితులున్న తిరుగుబాటు ఉండాలని లేదు. దాన్ని ఆర్గనైజ్ చేసేటువంటి పరిస్థితులు ఉండాలి. ప్రభుత్వాల నిర్బంధాలను తట్టుకోగలగాలి. ఆ సిమ్టమ్స్ అయితే మీరు అన్నట్లున్నాయి. ఆల్రెడీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పౌర సంఘాల తరఫున ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. మీకు పంజాబ్ సింధుల మధ్య వాటర్ డిస్ప్యూట్ జరుగుతున్నాయి. బెలూచిస్తాన్లోనైతే వాళ్ళు అసలు మేము స్వతంత్ర దేశమనే ప్రకటిస్తున్నారు. పాకిస్తాన్లో 50% బెలూచిస్తాన్లో ఉంటారు. ఈ మధ్య సింధు ప్రాంతంలో మాది సింధు ప్రదేశ్, మేము సెపరేట్ కంట్రీగా ఏర్పడతాం, ఇండియా సహకరించాలని కోరుకున్నారు. బెలూచిస్తాన్ వరకు కూడా ఇండియాను సహకరించమని కోరుతున్నారు. మేము కలిసి పాకిస్తాన్ సంగతి తేలుద్దామని. ఖైబర్ పఖ్తూన్వాలో ప్రజలు ఓపెన్గానే చాలా ప్రాంతాల్లో పాకిస్తాన్ ప్రభుత్వం అధికారంలో లేదు. మరి ఇక పాకిస్తాన్ మిగిలింది ఏంటో ఒక పంజాబ్ మిగిలింది. ఎందుకంటే పంజాబ్ నుంచే మీకు నవాజ్ షరీఫ్ లాంటి ఫ్యామిలీస్ వస్తాయి. పంజాబ్ నుంచే అసీం మనీర్ లాంటి ఆర్మీ లీడర్షిప్ వస్తుంది. సో అందరూ తిరగబడుతున్నారు పాకిస్తాన్లో. కానీ ప్రతి తిరుగుబాటు మంచి వైపుగా దేశాన్ని తీసుకెళ్తుందని చెప్పలేము. నేపాల్లో తిరుగుబాటు ఎటువైపు తీసుకెళ్ళింది? గందరగోళం వైపు తీసుకెళ్ళింది. బంగ్లాదేశ్లో తిరుగుబాటు ఇస్లామిక్ శక్తులను బలోపేతం చేసింది. శ్రీలంకలో అర్గాలియా అనే తిరుగుబాటు ఒక సుస్థిర ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. సో ప్రతి తిరుగుబాటు పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందని చెప్పలేం కదా. ఆల్రెడీ ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో టెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ అసలు సైన్యం అవుట్ పోస్టులపైన అటాకులు చేసింది. పెద్ద ఎత్తున దేశమంతా నిరసనలు తెలిపింది. సో పాకిస్తాన్ ఆల్రెడీ రావణ కాస్టులాగా మండుతోంది కదా.